పెట్టేసి అందులో అలా చదవకపోతే నాకే అలసట ఉంటుంది. హోల్ డే క్లాస్ కోసమే వెయిట్ చేస్తుంటాం. ప్రభుజీ బుక్స్ ఎట్లా తెప్పించుకోవాలి? హ్యాబిట్స్ ఇస్తానికి వెళ్ళి తెచ్చుకోమంటారా? మీరు తెప్పించేస్తారా? బిట్స్ లో వచ్చేయలేదు, నాకు కనుక్కోలేదమ్మా. నేనైతే ఆర్డర్ పెట్టాను 10 పుస్తకాలు. సో ఓకే. మీకు దాంతో పాటు ఇంకా మిగతా బుక్స్ కూడా కావాలి కదా, ఈశోపనిషత్తు అదిని. సో బాలమణి మాతాజీ ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే వచ్చేసిందని చెప్పారు పొద్దున. అవునా? అమెజాన్ లో మీరు అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసేసుకోండి. అమెజాన్ లో ఏమని నేను అడగాలి మీకు ప్రభుజీ? లింక్ పంపిస్తాను. పంపించండి ప్రభుజీ. అమెజాన్ లింక్ పంపిస్తాను. ఆ, ఆ. అంటే 4 వాల్యూమ్స్ అన్నారు కదా, అంటే ఒకటి భగవద్గీత, మిగతా 3 వచ్చేస్తాయా ప్రభుజీ? లేదు, గీతా సుబోధిని వస్తుంది మీకు అమెజాన్. ఆహా. మిగతా బుక్స్ మనం టెంపుల్ నుంచి తెచ్చుకోవచ్చు. మిగతా బుక్స్ అయితే టెంపుల్ లో ఉంది. గీతా సుబోధిని టెంపుల్లో ఉందో లేదో కనుక్కుంటాను. ఒకవేళ ఉంది అని చెప్తే ఉంది అంటే నేను డ్రైవర్ని పంపిస్తాను, తెప్పించుకుంటాను. లింక్ పెట్టండి ప్రభుజీ. లింక్ పెడతాను. రికార్డింగ్ అవుతుంది కదా. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రభుజీ. ప్రభుజీ అన్ని బుక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బుక్ అవసరం లేదు కదా ప్రభుజీ. అన్ని బుక్స్ ఒకసారి తెప్పించుకోవచ్చు కదా ప్రభుజీ. అన్ని బుక్స్ ఒకసారి తెప్పించుకోవచ్చు. అన్ని బుక్స్ ఒకసారి తెప్పించు అంటే గీతా అంటే సుబోధిని ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత రన్ అవుతుంది కాబట్టి గీతా సుబోధిని మీకు ఉంటే ఉపయోగంగానే ఉంటుంది. ఇది అవగానే అది మొదలు పెడతారేమో కదా ప్రభు. మిగతా ఇది అవగానంటే ఇది ఇంకా టైం పడుతుంది. మీకు 2 అధ్యాయంలో కదా ఉన్నారు, 3 అధ్యాయంలో. అన్ని ఒకసారి తెప్పించుకుందాం అనుకుంటున్నాను ప్రభుజీ. అదే ఒకసారి తీసేసుకుందాం అనుకుంటున్నాను. సుబోధిని మీకు ఎగ్జామ్స్ కి అవసరం ఉండదు. ఎగ్జామ్స్ బాగుంటుంది. మీరు ఏ రోజు దాని చదువుకుని. ఇది గైడ్ కదా మాతాజీ. ఇది గీతా సుబోధిని అంటే అన్నిటి గురించి ఉంటుందంట. ప్రతి శ్లోకం 1-2 లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. ప్రభుజీ అమెజాన్ లో దొరుకుతుందా ప్రభుజీ? అమెజాన్ లో దొరుకుతుందమ్మా. అమెజాన్ అయితే నేను మాకు నోట్స్ రాసుకోగలిగినా రాయలేకపోయినా అందులో చూసుకుంటే ఆన్సర్స్ వస్తాయి. చదివేది ఏ అధ్యాయం అండి ప్రభుజీ? ఏ అధ్యాయం చదివేది? నేను పోయిన వారం లేదు ప్రభుజీ. 7వ అధ్యాయం. 7వ శ్లోకం. 28వ శ్లోకం మాతాజీ. ఓకే 28. సరే ప్రేయర్ చేసుకుందామా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయాన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా ఆతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సర్వధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత కాంతా నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే నమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అప్రప్యేషు భగవతే భగవతే ఉత్తరశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ నమో బ్రహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పరమానందనాథం శ్రీ చైతన్య శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. సెవెంత్ చాప్టర్ లో ఉన్నాం కదమ్మా. భారతి మాతాజీ మీతో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాము. హరే కృష్ణ భారతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీతోనే స్టార్ట్ చేసుకుంటాం. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అమ్మా, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మొదలు హరే పెడతారమ్మా. కృష్ణ. 28వ శ్లోకము. గోపాల బాలుడు వారి పశువులు విషప్రాయములకు యమునా జలములను త్రాగినప్పుడు ఆ దేవదేవుడు బాల్యమునందు తన కరుణాదృక్కుల ద్వారా వారిని పునర్జీవితులను చేసెను. పిదప యమునా జలమును పరిశుద్ధము కావించుటకు అతడు క్రీడగా దాని యందు దుమికి విషము క్రొక్కుచో అచ్చట దాగియున్న కాళీయ సర్పమును తీవ్రముగా దండించెను. దేవదేవుడు తప్ప ఇతరులెవ్వరునూ అతి ప్రయాసకర కార్యముల నొనరింపగలరు. 29వ శ్లోకము. కాళీయ మదనము జరిగిన నాటి రాత్రి యందు వ్రజవాసులు ఏమరుపాటుగా నిద్రించుచుండగా ఎండుటాకుల కారణమున దావాగ్ని ప్రజ్వరిల్లి వారందరూ తప్పక మృత్యువాత పడనున్నట్లు గోచరించెను. కాని శ్రీకృష్ణుడు బలరాముని గుడి కేవలము తన కన్నులను మూసుకొనుట ద్వారా వారిని రక్షించెను. ఆ దేవదేవుడు అలౌకిక కార్యములు ఆ రీతిగా నుండెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని కార్యము ఈ శ్లోకమునందు అలౌకికమైనదిగా వర్ణింపబడినను గమనింపవలసినదేమనగా ఆ దేవదేవుని కార్యములు సర్వదా అలౌకికములే అయ్యుండును. అది అతనిని సాధారణ జీవుని నుండి విశేషపరచునదై ఉన్నది.
బ్రహ్మాండమగు రావి చెట్టును లేదా అర్జున వృక్షమును వేళ్లతో సహా పెళ్లగించుట మరియు కేవలము కనులు మూసుకొని దావాగ్ని శమింపజేయుట ఎనునవి నిక్కముగా ఎటువంటి మానవయత్నమునకైనను అసాధ్యమైనవి. కాని కేవలము ఈ కర్మలే శ్రవణాద్భుతములైనవి గాక అతని ఇతర కార్యములన్నీను అతడు ఏది వనరించిననో అలౌకికములై ఉన్నవి. ఈ విషయము భగవద్గీత యందు ధృవపరపబడినది. శ్రీకృష్ణ భగవానుని అలౌకిక కర్మల నెరిగినవాడు ఆ కర్మల దివ్య స్వభావపు కారణమున కృష్ణధామమునందు ప్రవేశింప యోగ్యుడగును. భగవానుని దివ్య కర్మల జ్ఞాత దేహత్యాగానంతరము భగవద్ధామమును చేరును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సుధామాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. 30వ శ్లోకము. వ్రజగోప వనిత శ్రీకృష్ణుని తెల్లియగు యశోద తన పుత్రుని హస్తములను త్రాడుతో కట్టివేయవలనని యత్నించినప్పుడు ఎల్లప్పుడూ ఆ త్రాడు తక్కువ పడినట్లుగా ఆమె కనుగొనెను. చివరికి ఆమె ఆ కార్యమును విడిచిపెట్టగా శ్రీకృష్ణ భగవానుడు పిమ్మట తన నోటిని తెరిచెను. సమస్త విశ్వములు దాని అందున్నట్లుగా ఆమె గాంచి మనస్సునందు సంశయాత్మురాలయ్యను. కాని తన పుత్రుని యోగ స్వభావమును ఆమె భిన్న రీతిలో నిశ్చయం చేసుకొనెను. భాష్యం. శ్రీకృష్ణుడు ఒకనాడు కొంటె పిల్లవానిగా తల్లియగు యశోదను అల్లరి పెట్టగా దండించుటకై ఆమె అతనిని త్రాళ్లతో కట్టివేయ ఆరంభించెను. కానీ ఎంత త్రాడు వాడినప్పటికీ అది తక్కువ పడినట్లుగానే ఆమె కనుగొనెను. ఆ విధముగా ఆమె మిగులు అలసిపోగా ఇంతలో ఆ దేవదేవుడు తన నోటిని తెరిచెను. విశ్వములన్నీయును ఒక్కచోటే కూడి ఉన్నట్లుగా తన పుత్రుని నోటియందు ఆ మాతృమూర్తి గాంచెను. ఆమె మిగుల చకితురాలయ్యెను. కానీ హరే కృష్ణ. సుధామాతాజీ వాయిస్ కట్ అయిపోయింది. మా శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారా? పద్మావతి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? చదవండి. మొదటి నుంచి మొదటి నుంచి చదివేస్తాను. భాష్యం నుంచి చదవండి మాతాజీ. భాష్యం స్టార్టింగ్ నుంచి చదువు. భాష్యము. శ్రీకృష్ణుడు ఒకనాడు కొంటె పిల్లవానిగా తల్లియగు యశోదను అల్లరి పెట్టగా దండించుటకై ఆమె అతనిని తాళ్లతో కట్టివేయని ఆరంభించాను. కానీ ఎంత త్రాడు వాడినప్పటికీ అది తక్కువ పడినట్లుగానే ఆమె కనుగొనెను. ఆ విధముగా ఆమె మిగుల అలసిపోగా ఇంతలో ఆ దేవదేవుడు తన నోటిని తెరిచెను. విశ్వములన్నీను ఒక్కచోట కూడి ఉన్నట్లుగా తన పుత్రుని నోటి యందు ఆ మాతృమూర్తి గాంచెను. ఆమె మిగుల చకితురాలయ్యను. కానీ కృష్ణుని ఎడ గల గాఢానురాగమును ఆమె దేవదేవుడగు నారాయణుడే వరుసగా కలుగుచున్న ఆపత్తుల నుండి రక్షించుటకు తనేని కరుణతో గాంచెనని తలపోసెను. శ్రీకృష్ణుపై గల గాఢానురాగ కారణమున ఆమె తన పుత్రుడే స్వయముగా దేవదేవుడగు నారాయణుడని భావింపజాలకపోయాను. అది ఏ భగవానుని అంతరంగ శక్తియగు యోగమాయ యొక్క కార్యమై ఉన్నది. వివిధ రకములకు భక్తులతో భగవానుని సమస్త లీలలను పూర్ణము కావించుటకే అది పనిచేయును. భగవానుడు కాకుండా వేరెవరును అట్టి అద్భుతములను కావింపగలరు. 31వ శ్లోకం. నందనంచ మోక్షతి భయాద్వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్ మయా సూనునా చ అహ్నప్రుతం నిశీశయానమతిశ్రమేణ లోకం వికుంఠముపన్యేష్యతి గోకులం స్మ్య. అనువాదం. శ్రీకృష్ణుడు తన తండ్రి నంద మహారాజును వరుణదేవుని భయము నుండి రక్షించెను. మయుని తనయునిచే కొండ గుహయందు దాచబడిన గోపాల బాలురను అచ్చట నుండి విడిపించెను. అంతియేగాక పగటి యందు పనిలో తల మునకలై
తత్శ్రమ కారణమున రాత్రి యందు గాఢ నిద్ర పోయడి బృందావన వాసులకు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అవకాశమునందలి అత్యున్నత లోకములను వసగెను. ఈ కర్మలన్నీయును దివ్యములయ్యుండి నిస్సందేహముగా అతని దేవదేవత్వమును నిరూపించుచున్నవి. హరే కృష్ణ. ఉన్నారమ్మా సుధామాతాజీ? ప్రభుజీ ఇప్పుడు వస్తుందండి సిగ్నల్. వస్తుందమ్మా. 31 భాష్యం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం. కృష్ణుని జనకుడగు నందుడు రేయి గడిచిపోయినదని పొరబడి నడిరేయందే స్నానార్థమై యమునా నదికేగెను. దేవదేవుడగు శ్రీకృష్ణుని దర్శనము గోరి వరుణదేవుడు అతనిని వరుణలోకమునకు గోనిపోయెను. అది తెలిసి తన తండ్రిని విడిపించుటకై శ్రీకృష్ణుడు ఆ లోకమున కేగెను. బృందావన వాసులు సర్వదా శ్రీకృష్ణుని చింతించుచు భక్తి యోగ సమాధి యందు నిలిచియుండెడి కారణమున వాస్తవమునకు వరుణుచే నందుడు బందీ కాలేదు. భవవేదన భయము వారికి లేకుండెను. భగవద్గీత యందు ధ్రువపరచబడినట్లు దివ్యమగు ప్రేమ భావమును పూర్ణ శరణాగతితో దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాన్ని సాంగత్యమును నిలుచుట అనునది మనుజుని ప్రకృతి నియమముల వలన కలిగడి క్లేశముల నుండి విడిపింపగలదు. బృందావన వాసులు తమ పగటిపూట కఠిన పరిశ్రమలో తలమునకులై ఉండి దాని కారణమున రాత్రియందు గాఢ నిద్రలో మునిగిడి వారిని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. అనగా ధ్యానము చేయుటకు లేదా ఆధ్యాత్మిక కర్మలకు వారికి ఏమాత్రము సమయం లేకుండెను. కానీ వాస్తవమునకు వారు అత్యున్నత ఆధ్యాత్మిక కర్మయందే నియుక్తులు. ప్రతిదియు శ్రీకృష్ణునితోనే జోడింపబడి అందున వారు ననరించినంతయు ఆధ్యాత్మికమయ్యెను. వారి కర్మల బిందువు శ్రీకృష్ణుడై ఉండెను. ఆ విధముగా భౌతిక జగపు నామాత్ర కర్మలు ఆధ్యాత్మిక నిండి ఉండెను. యోగ విధానము యొక్క లాభం అదియే. మనుషుడు తన ధర్మమును కృష్ణ భగవాను తరపున నిర్వహించవలెను. అంతటా అతని అన్నియును కృష్ణ భావనతో అంటే ఆత్మికానుభవమునందు అత్యున్నత సమాధి రూపంలో నిండిపోవును. హరే కృష్ణ. చదవరండి ఇంకో శ్లోకం, 32వ శ్లోకం. ముందుకు వెళ్దాం లేండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనుపమ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. ఒక్కసారి చెప్పరా ఎక్కడ నుంచి 30 సెకండ్ శ్లోకం. 30 సెకండ్. 32వ శ్లోకం. 7వ అధ్యాయం 32వ శ్లోకం. అదే హరే కృష్ణ. గోపైర్మకే ప్రతిహతే వ్రజ విప్లనా వాయా దేవేభి వర్షతి పశున్ కృపయా రిరిక్షహు దత్తో చిలింద్రమివ 7 దినాని 7 వర్షో మహీధ్రమనోఘైక కరే సలీలం. బృందావనములోని గోపాలురు శ్రీకృష్ణుని ఆదేశముపై ఇంద్రయజ్ఞమును ఆపివేసినప్పుడు 7 దినములు ఏకదాటిగా కురిసిన వర్షముచే వ్రజముగా పిలువబడు భూభాగమంతయు మునిగిపోయేడు ప్రమాదమునకు గురి అయ్యను. అంతట కేవలము 7 సంవత్సరములు బాలుడైనప్పటికీ శ్రీకృష్ణుడు వ్రజవాసులీడ నిర్హేతుక కరుణచే గోవర్ధన పర్వతమును ఒక్క చేతనే ఎత్తి పెట్టను. వర్షపు తాకిడి నుండి పశువును రక్షించుటకే అతడు అది ఒనర్చెను. భాష్యము. పిల్లలు సాధారణంగా పొక్కు గొడుగులతో ఆటలాడుతున్నారు. కేవలము ఎక్కడో సౌండ్ వస్తున్నాడు. కేవలము 7 సంవత్సరాల ప్రాయమున శ్రీకృష్ణుడు బృందావనమునందుల గోవర్ధన పర్వతమును ఒక్క చేతనే 7 దినములు ఏకదాటిగా ఎత్తిపెట్టు. బృందావన వాసులను పశువులను స్వర్గాధిపతి యగు ఇంద్రుని కోపము నుండి రక్షించుటకు అతడు అట్లు వనర్చును. ఇంద్రుని ప్రీత్యర్థమై యజ్ఞమును అనరింప వ్రజవాసులు నిరాకరించి ఉండిరి. మనుజుడు శ్రీకృష్ణ భగవాను సేవలో నిలిచి ఉన్నచో దేవతల కొరకే వారు చేసేడు సేవలను యజ్ఞములు చేయవలసిన అవసరము వాస్తవమునకు లేదు. దేవతల ప్రీత్యర్థమై వేద వాంగ్మయమునందు ఉపదేశింపబడిన యజ్ఞములు ఉన్నతాధికారుల అస్తిత్వమును గుర్తించుటకు యాజ్ఞికుల కొసగబడి ఒకనొక ప్రోత్సాహం వంటిది మాత్రమే. దేవతలందరూ భౌతిక కలాపముల అధిష్టాతలుగా భగవానునిచే నియమింపబడి ఇక భగవద్గీతను అనుసరించి దేవతలను అర్చించు విధానము
భగవానుని పరోక్షముగా అర్చించు విధానమై ఉన్నది. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా అర్చించినప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఎందు ఉపదేశింపబడినట్లుగా దేవతార్చనము లేదా వారికి యజ్ఞార్పణము చేయవలసిన అవసరమూ లేదు. కనుకనే స్వర్గరాజు ఇంద్రునికి ఎట్టి యజ్ఞమును వనరింపకూడని ఈ ప్రజవాసులకు శ్రీకృష్ణుడు ఉపదేశించడు. కానీ ఇంద్రుడు ప్రజమందున కృష్ణుని ఎరుగక ప్రజవాసులపైకి తినిసి ప్రతీకారము చేయి యత్నించడు. కానీ సర్వసమర్థుడకు భగవానుడు ప్రజవాసులను పశువులను తన స్వీయ శక్తిచే రక్షించును. అంతేగాక దేవదేవుని భక్తునిగా ప్రత్యక్షముగా నెలకొని ఉన్నవాడు ఇతర దేవతలను అనగా వారి బ్రహ్మ రుద్రాది దేవతల వంటి గనులైనప్పటికీ సంతృప్తి పరపవలసిన అవసరమూ లేదని నిశ్చయముగా నిరూపణ కావించును. ఈ విధముగా ఈ సంఘటన శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడుగా భగవానుడని నిస్సందేహముగా నిరూపించినది. తల్లి ఒడిలో శిశువుగాను 7 ఏండ్ల బాలునిగాను 125 ఏండ్ల వృద్ధునిగాను అన్ని పరిస్థితుల యందును అతడే దేవదేవుడే. ఏ పరిస్థితి యందును అతడు సామాన్య మానవుడు కాడు. చివరికి వయసు మీరినప్పుడు అతడు 16 ఏండ్ల యువకుని వలె గోచరించును. ఇవన్నీను భగవానుని దివ్య దేహం యొక్క విశేష లక్షణములై ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. 33వ శ్లోకం. క్రీడన్ వనే నిశాకర రశ్మి గౌర్యం రసోన్ముఖః కలపదాయత మూర్ఛితేన ఉద్దీపిత స్మరరుజం ప్రజబృద్ధాదునాం హర్థార్వరిశిష్యతే శిరోధనదానగస్య. అనువాదం. మధురములను శ్రావ్యములను గీతముల ద్వారా బృందావన వాసుల పత్తులు కామవాంఛను ఉద్దీపితం చేయొచ్చు. శ్రీకృష్ణుడు బృందావనం రాసలీలయందు నిలిచి ఉన్నప్పుడు కుబేరుని అనగా స్వర్గలోక కోశాధిపతి అనుచరుడు శంఖాచురుడు గోపభాములను హరించను. భగవానుడు అతని శిరమును ఖండించి వేయు. భాష్యం. ఇచ్చడు వర్ణింపబడిన విషయమును బ్రహ్మదేవుడు నారదునికి వివరించింది మనం జాగ్రత్తగా గమనింపవలసి ఉన్నది. భవిష్యత్తులో అనగా శ్రీకృష్ణ అవతరించినప్పుడు జరగనున్న విషయములను అతడు నారదుడు పలుకుచున్నాడు. భూత భవిష్యత్ వర్తమానం గాంచగలిగిన చిత్రులకు భగవాను లీలలో అవగతము. అటువంటి వారిలో ఒకడైనందున బ్రహ్మదేవుడు ముందు జరగనున్నది భవిష్యత్తుగా పలికాను. శంఖాచురుని సంహారం రాసలీలానంతరం జరిగినటువంటిది. ఆ రెండును ఏకకాలం జరగలేదు. ధావానలమునకు సంబంధించిన కార్యం కాళీయనగు దమనపు లీలతో పాటుగా వర్ణింపబడినట్లు గత శ్లోకములను మనం గాంచి ఉన్నాం. అదే విధంగా రాసలీలలు మరియు శంఖాచురుని సంహారం సైతము ఇతడు వర్ణింపబడిన. కానీ విశేషమేమనగా ఈ సంఘటన నేను భవిష్యత్తులో జరగచుంది. అనగా బ్రహ్మదేవుడు నారదుడికి భవిష్యత్తుగా పలికిన పిమ్మట అవి జరగగలవు. పాల్గొన మాసమునందు హారికా లీలల సమయమున శ్రీకృష్ణుడు శంఖాచూడుని వధించి ఉండను. శంఖాచూడుని దిష్టిబొమ్మను తగలబెట్టుచు నేటికి నీ భారతదేశంలో ఈ ఉత్సవం జరుగుపడుచున్నది. సాధారణంగా హోలీ పండుగ అని పిలువబడే హారికా లీలలకు ఒక రోజు ముందర ఆ ఉత్సవం జరపండి. భగవాన్ని లేదా అతని అవతారంలో భావి అవతరణము కర్మలు సాధారణంగా శాస్త్రములందు చెప్పబడి ఉండను. ఆ విధంగా బ్రాహ్మణిక శాస్త్రములందు వర్ణింపబడిన ఆ కార్యములు జ్ఞానము కలిగిన మనుషులను విద్యావతారములని మోసపుచ్చుకు జాలకున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ మిథ్యావతారం అంటే ఇక్కడ మిథ్యావతారం అంటే ఏదండి? ఇక్కడ మిథ్యావతారంలో మోసపుచ్చు జాలకుండా ఉన్నారు కదా. మిథ్యావతారములన ఇదండి లాస్ట్ ఈ కార్యములు కలిగిన మనుషులను మిథ్యా అవతారములు మోసపుచ్చు జాలకున్నవి. ఈ కార్యం భగవానుని లేదా అతని అవతారములు భావి అవతారంలో కర్మలు సాధారణంగా శాస్త్రం చెప్పబడినవి. ఆ విధముగా ప్రామాణిక శాస్త్రములందు వర్ణింపబడిన ఆ కార్యములు జ్ఞానము కలిగిన మనుషులను మిథ్యావతారములు మోసపుచ్చ జాలకున్నవి. సో అంటే ఇప్పుడు ఎవరైనా నేను భగవంతుడి అవతారము అని చెప్పుకున్న వాళ్ళు వాళ్ళని మోసం చేయలేక ఈ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు మోసపోవట్లేదు అని చెప్తున్నారు. ప్రామాణిక శాస్త్రం నందు వర్ణింపబడిన ఆ కార్యముల జ్ఞానము కలిగిన మనుషులను మిథ్యావతారములు మోసపుచ్చ జాలకున్నవి. ఎవరైనా నేను భగవంతుడిని అని చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుని మోసం చేయలేకపోతున్నారు ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అని చెప్తున్నారు. విజయ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 34, 35 శ్లోకములు.
ఏ చ ప్రలంభకర దర్ధురకేశరిష్ట మల్లేభకంసయవనాః కపిపౌండ్రకాద్యాః అన్యే చ శాల్వ కుజబల్వల దంతవక్ర సప్తోక్ష శంభర విధూర ధరుక్మిముఖ్యాః ఏవా మృదే సమితశాలిన ఆత్తచాపాః కాంభోజమత్స్య కురుసృంజయ కైకయాద్యాః యాస్యంత్యదర్శనమలం బలపార్థ భీమా వ్యాజ్యాహ్వయేన హరిణా నిలయం తదీయం. అనువాదము. ప్రలంభుడు, ధేనుకుడు, బకుడు, కేసి, అరిష్టుడు, చాణూరుడు, ముష్టికుడు, కువలయాపీఠ, గజము, కంసుడు, యవనుడు, నరకాసురుడు, పౌండ్రకుడు వంటి దానవ స్వభావులు, శాల్వుడు, కోతి అయిన ద్వివిధుడు, బల్వలుడు వంటి గొప్ప సేనాపతులు, దంతవక్రుడు, సప్త వృషభములు, శంభరుడు, విదూరధుడు, రుక్మి అను వారలు, కాంభోజుడు, మృత్యుడు, పురువు, సృంజయుడు, కేశయుడు వంటి గొప్ప యోధులు సైతము శ్రీహరితో ప్రత్యక్షముగాను లేక బలదేవుడు, అర్జునుడు, భీమాది నామముల పేరిట అతనితో పరోక్షముగాను తీవ్రముగా యుద్ధము ననరింతురు. ఆ విధముగా సంహరింపబడిన దానవులందరూ నిరాకార బ్రహ్మజ్యోతిని గాని లేదా అతని స్వీయ వైకుంఠ లోక ధామమును గాని పొందుదురు. భాష్యము. భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల యందు గల సమస్త వ్యక్తీకరణలు శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తుల ప్రదర్శనమై ఉన్నది. బలదేవుడు అతని అవ్యవహిత స్వీయ విస్తారము కాక భీముడు, అర్జునాదులు అతని ఆంతరిక సహచరులై ఉన్నారు. భగవానుడు తన సహచరులతోనూ శక్తులతోనూ కలిసి అవతరించును. అతడు అవతరించినప్పుడెల్లా ఆ రీతి వనరించును. కనుక తిరుగుబాటు ధోరణి గల జీవులు, దానవులు, దానవ స్వభావులు, ప్రలంబాదులు భగవానుడితో స్వయముగా గాని లేక అతని సహచరులతో గాని వధింపబడుదురు. ఈ కార్యములన్నీను దశమస్కందమున స్పష్టముగా వివరింపబడినవి. కానీ ఆ సంహరింపబడిన జీవులు బ్రహ్మజ్యోతి యందు సాయుధ్యము చెందుట ద్వారా గాని లేదా వైకుంఠములుగా పిలువబడు భగవద్ధామములందు ప్రవేశించట ద్వారా గాని ముక్తిని పడయుదురు. భీష్మదేవుని చేది పూర్వమే ప్రథమ స్కందమున వివరింపబడినది. కురుక్షేత్ర రణరంగమున పాల్గొనిన వారందరూ శ్రీకృష్ణునితో గాని లేదా బలదేవాదులతో గాని తలపడిన వారందరూ మరణ సమయమున తమ మనః పరిస్థితిని అనుసరించి ఆధ్యాత్మిక అస్తిత్వమును బడిసేయుండిరి. భగవానుని గుర్తించిన వారు వైకుంఠ లోకములందు ప్రవేశింపగా అతనిని కేవలము ఒక శక్తిమంతునిగా అంచనా వేసిన వారు నిరాకార బ్రహ్మజ్యోతి యందు సాయుధ్యముక్తిని పడయుదురు. కానీ ప్రతి ఒక్కరూ మాత్రము భౌతిక అస్తిత్వం నుండి బయటపడగలరు. భగవాను ఏడు శత్రుత్వముతో వర్తించిన వారికి అట్టి లాభం కలుగుతుండగా దివ్య సంబంధమున భక్తితో అతనిని సేవించి వారికి ఎట్టి స్థితి ప్రాప్తించగలదో ఎవరైనాను ఊహింపవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మా పెట్స్ రెండు చనిపోయినాయి ప్రభుజీ. కొద్దిగా వాటి గురించి కొద్దిగా ప్రేయర్ చేస్తే బాగుంటుంది ప్రభుజీ. సరే. థ్యాంక్ యూ ప్రభుజీ. లక్ష్మీమాత చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. 36వ శ్లోకం. తన రచనయగు వేదము అల్పాయువు కలిగిన అల్పజ్ఞ జనులకు మిగులు కష్టతరమని భగవానుడు స్వయముగా సత్యవతి తనయుని అవతారమునందు తలచి ఆ విధముగా యుగ పరిస్థితులను అనుసరించి వేద వృక్షమును భిన్న శాఖలుగా విభజించును. భాష్యము. కలియుగమునందలి అల్పాయుష్క జనుల కొరకు జరుగునున్న శ్రీమద్ భాగవతము యొక్క భావి రచనను బ్రహ్మదేవుడు ఇచ్చట పేర్కొనుచున్నాడు. ప్రథమ స్కందమునందు వివరింపబడినట్లు కలియుగములోని అల్పజ్ఞ మానవులు అల్పాయుష్కులు మాత్రమే గాక భగవద్రహిత మానవ సమాజపు వికార పరిస్థితి కారణమున పలు జీవన క్లేశములతో కలత నొందిన వారును అయ్యుందురు. దేహపర సౌఖ్యములందు పురోగతి ఎనున్నది ప్రకృతి నియమముల ప్రకారము తమోగుణ కర్మయే ఉన్నది. జ్ఞానము యొక్క నిజ పురోగతి ఎను దాని భావము ఆత్మానుభవ జ్ఞాన పురోగతియే. కాని కలియుగమునందు అల్పజ్ఞ జనులు అతి స్వల్పమగు 100 సంవత్సరముల వ్యవధిని వాస్తవమునకు అది 40 లేక 60 సంవత్సరములకు తగ్గిపోయినది సర్వస్వముగా భావింతురు. జీవితము నిత్యత్వమును గూర్చిన సమాచారము లేనందున వారు అల్పజ్ఞులై ఉన్నారు. 40 ఏండ్ల వరకు మాత్రమే నిలిచియుండు తాత్కాలిక భౌతిక దేహముతో తాదాత్మ్యము చెంది దానినే మూల జీవన నియమముగా
వారు భావింతురు. అట్టివారు గాడిదలు ఎద్దులతో సమానమని వర్ణింపబడిరి. కానీ సర్వజీవుల కరుణామయుడకు తండ్రిగా శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు అపార వేద జ్ఞానమును భగవద్గీత వంటి చిన్న గ్రంథములందు ఒసుగుచుండెను. ఉన్నత విద్యార్థుల వంటి వారికి శ్రీమద్ భాగవతమును ఒసగును. పురాణములు, మహాభారతము వంటివి సైతము గుణ సంపర్కము కలిగిన వివిధ జనులకై వ్యాసదేవునిచే అదే రీతి రచింపబడినవి. కానీ వానిలో ఏదియును వేద నియమములతో సంబంధము లేకుండా లేదు. 37 చదువునా ప్రభుజీ? ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ. బాలామణి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ప్రభుజీ, మీ బాబుకి హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ మాత. మీలాగే స్పిరిచువల్ గా బాగా ఎదిగి చాలా మంది మాలాంటి వాళ్ళని తయారు చేయాలి మీలాగా. మీ ఆశీస్సులతోనే అవుతుందమ్మా అదంతా. హరే కృష్ణ. కృష్ణుడు ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి ప్రభుజీ. దేవాదిశాం నిగమవత్మని నిష్ఠితానాం తూర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భిః లోకాన్ ఘతాం మతి విమోహమతి ప్రలోభం వేషం విధాయ బహుభాష్యత ఔపజన్యం. ట్రాన్స్లేషన్. నాస్తికులైన వారు వైదిక విజ్ఞానమునందు నిష్ణాతులైన పిమ్మట గొప్ప శాస్త్రజ్ఞుడగు మయునిచే నిర్మింపబడిన దృఢతరముగు అంతరిక్ష వాహనములపై ఆకాశమునందు అదృశ్యముగా ఎగురుచు వివిధ లోకవాసులను నశింపజేసినప్పుడు భగవానుడు బుద్ధుని రూపమున ఆకర్షణీయంగా తయారై వారి మనస్సులను భ్రమింపజేసి ఉపధర్మములను ప్రచారము చేయును. భాష్యం. ఈ బుద్ధావతారము ప్రస్తుత మానవ చరిత్ర యందు మనమెరిగి ఉన్న బుద్ధావతారము కాదు. శ్రీల జీవగోస్వామిని అనుసరించి ఈ శ్లోకమునందు పేర్కొనబడిన బుద్ధావతారము వేరొక కలియుగమునందు ప్రకటమై ఉండెను. ఒక మనువు జీవిత కాలమున 72కు పైగా కలియుగములు ఉండగలవు. వానిలో ఒక దాని యందు ఇచ్చట పేర్కొనబడినటువంటి బుద్ధుడు అవతరించును. జనులు అతిగా లౌకికులైన సమయమున బుద్ధదేవుడు అవతరించి సాధారణ ధర్మ నియమములను ఉపదేశించును. అహింస ఎనున్నది ధర్మ నియమము కాదు, కానీ నిజముగా ధర్మయుతులైన వారికి అది ఒక ముఖ్య లక్షణమై ఉన్నది. అది సాధారణ ధర్మమై ఉన్నది. ఇతర జీవులకు లేదా ఏదేని జంతువుకు కీడు చేయరాదని మనుషుడు ఉపదేశింపబడుచుండును. ఏలయన్నా అట్టి కర్మలు కీడు చేయవానికి సైతము హానికరములై ఉండుటయే ఇందులకు కారణం. కానీ ఈ అహింసా నియమమును నేర్చుటకు పూర్వము మనుజుడు నమ్రత, గర్వరాహిత్యము అనేది మరి 2 నియమములను నేర్వవలసి ఉన్నది. వినమ్రుడును గర్వరహితుడును కానంత వరకు ఎవ్వడునూ అహింసాపరుడు, కీడు చెయ్యనివాడు కాజాలడు. అహింసాపరుడైన పిమ్మట మనుజుడు తితిక్షను సరళ జీవనమును నేర్వవలను. ధర్మ ప్రచారకులకు మరియు ఆధ్యాత్మికవేత్తలకు అతడు వందనములను అర్పించవలెను. నియమిత కార్యము, గృహ పరివారాదుల ఎడ అనాసక్తి, కృష్ణ భక్తి యందు వర్తించుట వంటివి సాధించుటకై ఇంద్రియములకు తగిన అభ్యాసమును సైతము కూర్చవలెను. ఇక చరమస్థితి యందు శ్రీకృష్ణ భగవాన్ని అంగీకరించి అతనికి భక్తుడు కావలెను. లేనిచో ధర్మమన్నదియే లేదు. ధర్మ నియమములలో కేంద్ర బిందువు భగవానుడే కావలెను. లేని ఎడల కేవల నైతికోపదేశములు, ఉపధర్మములు ధర్మ నియమములకు దగ్గరగానున్నవి మాత్రమే కాగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగుందండి, ఈ భాష్యం బాగుంది. ఇక్కడ కొంచెం అనువాదం అర్థం ఒకసారి చెప్తారండి. చెప్పండి. అనువాదం అర్థమా? అదేంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా. నాస్తికులైన వారు వైదిక విజ్ఞానమునందు నిష్ఠాతులైన పిమ్మట గొప్ప శాస్త్రజ్ఞుడు మైనిచే నిర్మింపబడిన దృఢతరముగు అంతరిక్ష వాహనములపై ఆకాశమునందు అదృశ్యముగా ఎగురుచు వివిధ లోకవాసులను నశింపజేసినప్పుడు భగవానుడు బుద్ధుని రూపంలో ఆకర్షణీయముగా తయారై వారి మనసులను భ్రమింపజేసి ఉపధర్మమును ప్రచారము చేయును. నాకు ఎగ్జాక్ట్లీ ఈ స్టోరీ తెలియదు. అదే నాస్తికులైన వాళ్ళు ఎలాగలుగుతారండి? సో నాకు మరి కరెక్ట్ గా ఆ స్టోరీ, ఈ బుద్ధావతారం స్టోరీ తెలియదు నాకు. నేను కనుక్కొని చెప్పాలి బాబు. నేను గుర్తు చేయండి మళ్ళీ నెక్స్ట్. ప్రభుజీ, నేను అనుకోవడం అయితే
వైదిక విజ్ఞానంలో ఈ సాంకేతికత చాలా ఉంది కదా ప్రభుజీ. అవును దాన్ని అవును నాస్తికులైన వాళ్ళు తీసుకుని అంతరిక్ష వాహనాల్లో తిరుగుతూ అవును అందరినీ చంపుతున్నారని ఒక అవతారం తీసుకోవాల్సి వచ్చింది. అది ఈ అవును బుద్ధావతారం కాదని భాష్యంలో చెప్పారు కదా. అవును అది ఈ ఈ బుద్ధావతారం బుద్ధావతారం కాదు. కాదు అని చెప్పారు, బట్ ఆ స్టోరీ నాకు కరెక్ట్ గా తెలీదు. ఆ ఇక్కడ కూడా బుద్ధావతారం అదృశ్యంగా అదే ప్రభు ఇక్కడ కూడా తెలియదులేండి. అదృశ్యంగా కాంటెక్స్ట్ ఎగురుతారు. ఏమండి? ఇప్పుడు అదృశ్యంగా ఎగురుచు అని రాశారు. అవును అవును అదృశ్యంగా గురించి వివిధ లోకవాసులు నశింపజేసినప్పుడు భగవానుడు బుద్ధుని రూపంలో ఆకర్షణీయంగా తయారై వారి మనసును భ్రమింపచేసి ఉపధర్మమును ప్రచారం చేయను. ఈ పర్టికులర్ బుద్ధావతారం నాకు తెలియదు బాగారు, కొంచెం కనుక్కోవాలి నేను. బహుశా నేను అనుకోవడం ప్రభుజీ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమో, అంటే వేద విజ్ఞానంలో చాలా రకాలు ఉన్నాయి కదా, అందులో ఏమైనా అంటే విమానం మనకు కనపడని టెక్నాలజీ కూడా ఉందేమో అందులో మరి. అదే భాష్యంలో చెప్పినట్టు ఈ బుద్ధావతారం వేరొక కలియుగం నందు ప్రకటమై ఉండను. ఆ ఈ అదే ఈ ప్రభు. సైకిల్లో కాకుండా వేరే సైకిల్లో వేరే కలియుగం నందు ప్రకటమై ఉండను. అప్పుడు అట్లా ఒక మనువు జీవిత కాలమున 72 పైగా కలియుగములు ఉండగలం. అందులో ఒకానొక కలియుగం నందు ఈ చిత్ర పేర్కొనబడిన బుద్ధుడు అవతరించాడు. అది ఇప్పుడు ఈ బుద్ధుడు కాకుండా వేరే కలియుగంలో జరిగిన చెప్పారు, భాష్యంలో రాసుకొచ్చారు. అంతకంటే డీటెయిల్ నాకు తెలియదు. సరేనండి. హరే కృష్ణ. ప్రతి కలియుగం ఎండింగ్ ఇలాగే ఉంటుందా ప్రభుజీ? ఇలాగే అంటే ఇట్లాగే పాపాలు ఇట్లాగే పండుతూ ఉంటాయన్నమాట. ప్రతి కలియుగం ఎండింగ్ లో ఇట్లాగే ఉంటాయి. మనం ఇంకా కలియుగం స్టార్టింగ్ లోనే ఉన్నాం. ప్రతి కలియుగం ప్రభుజీ ఇలాగే ఉంటే మరి పూర్వపు టెక్నాలజీకి ఈ టెక్నాలజీకి చాలా మార్పులు చెందుతూ వచ్చినాయి కదా ప్రభుజీ. అర్థం మరి కాదు. ముందు ఇంకా మారిపోయేలాగా ఉంటుంది కదా. ఇంకా టెక్నాలజీ మారిపోతూ ఉంటుందమ్మా. ముందు ఇంకా మరి టెక్నాలజీ అదే ప్రతి కలియుగం ఇలాగే ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు కదా. ఎందుకు లేదమ్మా? ప్రతి కలియుగం ఇట్లాగనే ఉంటది అనుకోవడంలో తప్పేమి లేదు. ఎందుకంటే ప్రతి మరి ఇది కలియుగంలోనే వరకు కూడా ఒక కలియుగం ఉండే ఉంటుంది కదా ప్రభుజీ. అవునమ్మా, కానీ ఆ టెక్నాలజీ ఇప్పుడు దాకా రాలేదు. ఎందుకంటే మధ్యలో సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం ఇవన్నీ వెళ్ళిపోయాయి కదమ్మా. మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ భక్తులు అట్లా పెరిగి అట్లా మొత్తం అంతా ఇదే అయిపోతుందమ్మా. మొత్తం టెక్నాలజీ అంతా ఇప్పుడు అట్లా కాదు ప్రభుజీ, అంటే మళ్ళా పూర్వంలాగా ఎడ్లు బండులు ఇట్లా స్లోగా ఉండదు కదా. ఇంకా 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 ఇంప్రూవ్ అవుతుంది కదా. అవునమ్మా, ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కలియుగంలో మనం ఇంప్రూవ్ అనుకుంటున్నాము, ఇంకా ముందుకు వెళ్తున్నాం బేసికల్గా ఆ టెక్నాలజీ. అవునమ్మా, టెక్నాలజీ అలా వెళ్ళి చివరికి మొత్తం అంతమైపోయి యుగాంతం అయినప్పుడు మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. మళ్ళీ మొదట్లానే సత్యయుగం స్టార్ట్. అయితే మళ్ళీ మొదట్లాగానే అంటే అమ్మా కలియుగం స్టార్టింగ్ లో లాగా. కానీ ద్వాపరయుగం, త్రేతాయుగంలోని ఇట్లా మనుషులు ఎట్టుబడిలో వెళ్ళలేదు. కానీ మరి సత్యయుగంలో మనుషులు తపోశక్తితోనే గ్రహాలు దాటగలిగేవారు. అదే ఇప్పుడు పాండవులు ఉన్నారంటే కైలాస యాత్ర కాలినడకనే చేశారు కదా ప్రభుజీ. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం కదా. అట్లా అది మళ్ళా మొదటికి వస్తుందా? మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇదంతా వినాశనం అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అదే ముందుకెళ్దామా? చదవండి ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. యర్హాలయేష్వపి సతాం న హరేః కదా హుస్యుః పాషాండినో ద్విజజనా వృషాలనృదేవాః స్వాహా స్వదా వషడితి స్మ గిరో న యత్ర శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే. తదంతరము కలియుగాంతమున నామమాత్ర సాధువులు మరియు 3 ఉన్నత వర్గములకు చెందిన జనులు గృహములందును హరికథలు లోపించినప్పుడు శూద్రులు లేదా వారి కన్నను తక్కువైన వారిచే ఎన్నుకోబడిన మంత్రులకు రాజ్యాధికారము హస్తగతమైనప్పుడు యజ్ఞములు గూర్చి ఏమాత్రము తెలియకుండా పోయినప్పుడు కనీసము పేరుకైనను భగవానుడు గొప్ప దండించువానిగా అవతరించును. భాష్యము. కలియుగాంతమున భౌతిక జగపు
నికృష్ట స్థితి లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి. అట్టి పరిస్థితులు సారాంశం భగవద్భావన రాహిత్యమే. నామమాత్ర సాధువులు, ఉన్నత వర్గము వారు, ద్విజులు సైతము నాస్తికులుగా తయారగుదురు. వారందరూ దాదాపుగా పవిత్ర హరినామమునే పోదురు అన్నచో ఆ దేవదేవుని కర్మలను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? సాంఘిక ఆశ్రమములు గతులకు దారిచూపు మేధావివర్గము వారు సంఘములోని శాంతి భద్రతలను కాపాడేడి పాలనా వర్గము వారు సంఘపు ఆర్థికాభివృద్ధికి దోహదపడేది వ్యాపార వర్గము వారు అనడి సంఘపు ఉన్నత వర్గము వారు భగవాని నామము, గుణము, లీలలు, పరివారము, సంపత్తి రూపములను వాస్తవముగా నెరిగి ఆ దేవదేవునికి సంబంధించిన జ్ఞానమునందు నిష్ఠాతులై ఉండవలెను. సాధువులు మరియు ఉన్నత వర్గం వారు వారికి గల భగవతత్వ తత్వజ్ఞానము ఆధారపడియే నిర్ణయింపబడుదురు గాని ఎట్టి జన్మ హక్కుచే దేహ ఉపాధులు కాదు. తత్వజ్ఞానము, భక్తి సేవా జ్ఞానము లోపించినట్టి ఆ ఉపాధులు కేవలము సేవాలంకారముగా మాత్రమే భావింపబడెను. సంఘమునందు అటువంటి అలంకృత శవములు అతిగా పెరిగిపోయినప్పుడు మానవుని శాంతిమయ ప్రగతిశీల జీవనమునందు పెక్కు లోపములు వృద్ధి చెందగలవు. సంఘపు ఉన్నత వర్గములందు శిక్షణ లోపించిన కారణమున ద్విజజనులు అని పిలువబడుటకు వారు ఏమాత్రము అర్హులు కాబోరు. ద్విజత్వమును పొందుట ఎందలి ప్రాముఖ్యము ఈ గొప్ప శాస్త్రమునందు పెక్కు చోట్ల వివరింపబడినది. అయినను మరి ఒక్కసారి అది గుర్తు చేయబడుచున్నది. అది ఏమనగా తల్లిదండ్రులు మైథున క్రియచే సంభవించిన జన్మము పశుజన్మమని పిలువబడును. అట్టి పశుజన్మముతో పాటు ఆహార, నిద్ర, భయ మైథునములందు కూడిన జీవనమును సాగించుట ఎటువంటి ఆత్మానుభవము లేకుండా శూద్రజన్మమని పిలువబడును. స్పష్టంగా తెలుపవలెనన్న అది హీన తరగతి జనుల అనాగరికత జీవనము అనబడును. కలియుగమునందు ప్రభుత్వాధిపత్యము అనాగరిక, భగవద్భావన రహిత శూద్రజనులు హస్తగతమగుననియు ఆ విధముగా నృదేవులు, ప్రభుత్వంలోని మంత్రులు, వృషలులు సంఘపు అనాగరిక హీనజాతి జనులు కాగలరు. అనాగరిక హీనజాతి జనులతో నిండిన మానవ సమాజమున శాంతిని, పురోభివృద్ధిని ఎవరును ఊహింపజాలరు. అట్టి అనాగరిక సాంఘిక జంతువుల లక్షణములు ఇదివరకే వ్యవహారముగా వాడుకగా మారినవి కనుక వారిని గుర్తించి భగవద్విజ్ఞానము నందు శిక్షణము పొందిన ద్విజులు నియమములను తిరిగి ప్రవేశపెట్టుట ద్వారా సంఘ పరిస్థితిని బాగుపరుప యత్నించుట నేతల ధర్మమై ఉన్నది. శ్రీమద్ భాగవత ధర్మమును ప్రపంచమంతటను విస్తరింపజేయుట ద్వారా అది సాధ్యపడగలదు. మానవ సంఘము పతనము చెందిన స్థితి యందు శ్రీకృష్ణ భగవానుడు కల్కి రూపమున అవతరించి దానవ స్వభావులందరినీ నిర్దాక్షిణ్యముగా వధించి వేయును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. 39వ శ్లోకం. సర్గే తపోహమృషయో నవయే ప్రజీషాః స్థానే ధర్మమఖమన్వమరావనీషాః అంతే త్వధర్మహరమన్యువశాసురాద్యా మాయా విభూతయ ఇమా పురుషక్తి భాజః. భాష్యం అదేంటది? సృష్టారంభమున తపస్సు నేను బ్రహ్మ ప్రజాపతులు జన్మనసుకడి మహర్షులు ఉంటిమి. తదుపరి సృష్టి పోషణ సమయమున విష్ణు భగవానుడు, నియామక శక్తులు కలిగిన దేవతలు, వివిధ లోకరాజులు ఉందురు. కాని అంత్యమున నిలుచున్నది అధర్మము, శివుడు, క్రోధపూర్ణులకు నాస్తికులు మొదలగువారే. వారందరూ పరమశక్తి స్వరూపుడగు భగవానుని శక్తి యొక్క వివిధ ప్రాతినిధ్య రూపములై ఉన్నారు. భాష్యము. భౌతిక జగము శ్రీకృష్ణ భగవానుని శక్తిచే సృజింపబడినది. అది బ్రహ్మదేవుని విశ్వమందలి తొలిజీవుడు. తపస్సు ద్వారా సృష్ట్యారంభమున
వ్యక్తమయ్యను. తదుపరి 9 మంది ప్రజాపతులు మహర్షులు సైతము ఉద్భవించి ఉండిరి. సృష్టి పోషింపబడిన సమయమునందు విష్ణు భగవానుని భక్తియుత సేవ నిజ ధర్మము వివిధ దేవతలు ప్రపంచమును పాలించు వివిధ లోకరాజులు ఉండిరి. చివరకు సృష్టి పరిసమాప్తము కానున్న సమయమున తొలుత అధర్మము పిదప రోషపూర్ణులకు నాస్తికులతో శివుడు ఉద్భవించిరి. కాని వారందరూ భగవానుని విభిన్న రూపములే. కనుకనే బ్రహ్మ విష్ణువు మహాదేవుడు శివుడు వివిధ గుణావతారములై ఉన్నారు. విష్ణువు సత్వగుణమునకు ప్రభువు కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రభువు, శివుడు తమోగుణమునకు ప్రభువు అయి ఉన్నారు. భౌతిక జగమునందు చిక్కుబడిన బద్ధజీవులకు ముక్త్యావకాశమును కొసగుటకు ఉద్దేశింపబడిన తాత్కాలిక ప్రదర్శనమే ఈ భౌతిక సృష్టి. విష్ణు భగవానుని రక్షణలో సత్వగుణమును వృద్ధి చేసుకునినవాడు వైష్ణవ ధర్మములను పాటించును. భగవద్ధామమునకు ఉద్ధరింపబడి ఈ దుఃఖామయ భౌతిక జగమునకు తిరిగి రాకుండా ఉండుటకు గొప్ప ముక్త్యావకాశమును కలిగి ఉండు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ బ్రహ్మ తర్వాత విష్ణుమూర్తి కింద రాస్తున్నారు కదా, విష్ణు భగవాన్ నీ నాభి నుంచి కదా బ్రహ్మ వస్తారు. అవును. భౌతిక జగత్ భగవాను అది బ్రహ్మదేవుడు తొలి జీవుడు తపస్సు ద్వారా సృష్టి ఆరంభం వ్యక్తమైంది. తదుపరి 9 ప్రజాపతులు సృష్టి పోషింపబడి సమయమున అంటే సృష్టి పోషింపబడి కానీ మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మ వస్తారమ్మా. ఆ తర్వాత మళ్ళీ మనకి కారణోదాక్షాయి విష్ణు వస్తారు. సో మనం ఆ రెండో విష్ణువు కింద దీన్ని మనం గ్రహించుకోవచ్చు. పరమాత్మ తత్వంలో ఉండే విష్ణువుని కింద మనం దీన్ని గ్రహించవచ్చు. ఇక్కడ అధర్మం కూడా అలా ఉంటుందండి. అధర్మం కూడా భగవాన్ శక్తి అంటారు. అధర్మము తొలుత అధర్మము పిదప రోషపూర్ణులకు నాస్తికులతో శివుడు ఉద్భవించింది. సో శివుని తాలూకా ఎట్లా శివుడు వచ్చాడు అన్నది మనం అక్కడ మనకి ఎక్కడ వస్తుంది ఆ స్టోరీ 4వ క్యాంటోలో వస్తుంది బాగా. అక్కడ మనకి యాక్చువల్లీ అధర్మం నుంచి శివుడు రుద్రుడు రూపంలో ఉన్న శివుడు అందులోంచి వస్తాడు. శివుడి తాలూకు రకాల రూపాల్లో రుద్రుడు ఒకడు. ఆ రుద్రుడు అధర్మం నుంచి వస్తాడు. రుద్రుడు కోపం నుంచి అనుకుంటా ప్రభు. రుద్రుడు బ్రహ్మదేవుడు అంటే నాకు సరిగ్గా గుర్తులేదు. అది బ్రహ్మదేవుడు కోపంలోంచే వస్తాడు శివుడు. ఎందుకంటే ఈ సనకసనందులు ఎప్పుడైతే వెళ్ళిపోతారో మనకు వస్తుంది ముందు అదంతా ముందు వస్తుంది. శివుడు కూడా రకాల శివుళ్ళు ఉన్నారు. ఆ శివుల్లోని ఒక రకమైన శివుడు ఇందులోంచి వస్తాడు. అవును, ధర్మం కూడా భగవంతుని శక్తే. బావగారు ప్రతిదీ భగవంతుని శక్తే. ధర్మము అధర్మము కూడా భగవంతుని శక్తి. అందులో మాత్రం అనుమానం. భగవం ఏది ఇష్టపడితే అది మనకు ఉంటుంది. అంటే భగవానుని వెనక భాగము అజ్ఞానం అని అంటారు కదా ప్రభు. అలాగే మొన్నే వచ్చింది ఈ మధ్య అజ్ఞానం అని వెనక భాగం. సరే ముందుకు వెళ్దాం. ఇవాళ ఇంకా 25 మంది ఉన్నారు. చంద్రమౌళి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 40వ శ్లోకం. విష్ణు భగవాని పరాక్రమను ఎవరు సంపూర్ణంగా వర్ణించగలరు? విశ్వమందలి కనుమలన్నింటినీ లెక్కింపగలిగిన వాడైనప్పటికీ శాస్త్రజ్ఞుడు ఆ కార్యమును చేయజాలడు. ఎలైనా ఆ దేవదేవుడే త్రివిక్రముని రూపమున తన పాదమును సునాయాసంగా అత్యున్నతమైన సత్యలోకమునకు పరముగా త్రిగుణముల తటస్థ స్థితి వరకు చాచెను. అప్పుడు సమస్తము చలించి ఉండెను. భాష్యము. లౌకిక శాస్త్రజ్ఞుల అత్యున్నత శాస్త్రీయ పురోగతి అనుశక్తి ఉన్నది. కానీ ఆ లౌకిక శాస్త్రజ్ఞుడు సమస్త విశ్వమునందలి అణువుల సంఖ్య యొక్క అంచనాను కలిగి ఉండజాలడు. అట్టి అణువులను లెక్కింపగలిగినప్పటికీ లేదా ఆకాశమును చాపగా చుట్టగలిగినప్పటికీ మంజుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని పరాక్రమం మరియు శక్తి యొక్క విస్తారమును అంచనా వేయజాలడు. ఒకమారు వామనావతారం నందు ఆ భగవానుడు తన పాదమును అత్యున్నత సర్వలోకమునకు
పరముగా చాచి త్రిగుణముల తటస్థ స్థితికి భౌతిక జగపు ఆచ్ఛాదనము చేరి ఉన్నందున త్రివిక్రమునిగా పిలుపబడినాడు. భౌతిక ఆకాశము పైన సప్త భౌతిక ఆచ్ఛాదనలు కలవు. భగవానుడు ఆ ఆచ్ఛాదనలన్నింటినీ దాటిపోయాను. తన కాలిబొట్టని వేలితో అతడు బ్రహ్మాండమునకు చిల్లువేయగా హారణ సముద్ర జలము భౌతిక జగమునందు ప్రవేశించను. ఆ జలధారయే ముల్లోకములను పవిత్రమనొచ్చు పవిత్ర గంగా నది. అనగా విష్ణు భగవానుతో సమాన శక్తి సంపన్నులు వేరెవరూ లేరు. అతడు సర్వశక్తి సంపన్నుడు. అతనికి సమానులు గాని అధికులు గాని లేరు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? అవునా. హరే కృష్ణ ప్రభు. దండవత్తున్నా. 41వ శ్లోకం. నేను గాని నీ అగ్రజులు గాని ఆ సర్వశక్తి పూర్ణుడగు భగవాన్ని పూర్ణముగా ఎదుర్కొంటున్నా. అట్టి ఎడ మన పిదప జన్మించిన వారు అతన్ని గూర్చి ఏమి ఎరగగలరు? భగవాన్ని తొలి అవతారమగు శేషుడును 1000 ముఖం అతని గుణములను వర్ణించినప్పటికీ ఆ జ్ఞానపు అవధిని చేరజాలకపోతే సర్వశక్తి సంపన్నుడగు శ్రీకృష్ణ భగవానుడు అంతరంగ బహిరంగ తటస్థ శక్తులనని 3 ప్రధాన శక్తులను కలిగి ఉండును. అవన్నీయును అనంత విస్తారములను కలిగి ఉండును. ఈ శక్తి విస్తారములు ఎవరి చేతను గణింపబడజాలవు. స్వయంగా ఆ దేవదేవుడు సైతము శేషావతారమును తన 1000 ముఖములతో నిరంతరము వర్ణించుచున్నప్పటికీ ఆ శక్తులను అంచనా వేయజాలకపోవటయే అందరికి కారణం. 42వ శ్లోకం. కాని భక్తియుత సేవ ఎడ విశుద్ధ శరణాగతి కారణమున పూర్ణ పురుషోత్తముడగు దేవదేవునిచే విశేషంగా కరుణింపబడిన వాడెవడైనను దుస్తరమగు మోహసాగరమును దాటి ఆ దేవదేవుని అవగతం చేసుకొనగలడు. అంత్యమున కుక్కలకు నక్కలకు ఆహారం కానున్న ఈ దేహము పట్ల ఆసక్తులైన వారు మాత్రం ఆ రీతి వనరింపలేరు. భాష్యము. విశుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవాని మహిమలను ఎరిగి ఉందరు. అనగా అతడెంతటి గనుడో మరియు అతని వైవిధ్య పూర్ణశక్తి ఘనమైనదో వారు అవగతం చేసుకొనగలరు. నాశవంతముకు దేహం పట్ల అనురక్తులైన వారు భగవద్విజ్ఞానమున ఏమాత్రం ప్రవేశింపజాలరు. భౌతిక దేహమే ఆత్మైనడి భావనపై ఆధారపడి సమస్త భౌతిక జగత్తు భగవద్విజ్ఞానమును ఎరగజాలకున్నది. భౌతికవాది సర్వదా తన భౌతిక దేహ సంక్షేమం కొరకే గాని కాక తన సంతానము, బంధువులు, జాతివారు, దేశ ప్రజలు మొదలు వారి దేహ సంక్షేమం కొరకును పనిచేయుటలో తలమునకలై ఉండును. అట్టి వారు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ దృష్టిలో పలు లోకోపకార పరహిత కర్మలను కలిగి ఉంది. కానీ వానిలో ఏ కార్యరంగము కూడా దేహాత్మ భావన పరిధిని దాటి ముందుకు పోజాలదు. కనుక దేహము మరియు ఆత్మకు సంబంధించిన తప్పు భావన నుండి మనుషుడు రక్షింపబడనంత వరకు భగవద్విజ్ఞానము కలగదు. అట్టి భగవద్విజ్ఞానము లోపించినప్పుడు సమస్త భౌతిక పురోగతిని అది ఎంతగా మిరుమిట్లు గొల్పినను భంగపాటుగానే పరిగణింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 43 నుంచి 45. వేదాహమంగ పరమస్య హి యోగమాయాం యూయం భవశ్చ భగవానద దైత్యవర్యః పత్ని మనో సచ మనుశ్చ తదాత్మజాశ్చ ప్రాచీన బర్హి త్రిభురంగ ఉదద్రువశ్చ ఇక్ష్వాకురైలము చుకుంద వేద విదేహగాధి రఘ్వంబరీష సగర గయనాహుషాద్యాః మాంధాత్రలర్క శతధన్వను రంతి దేవవ్రతో బలిరమూర్తిరయో దిలీప సౌభర్యుతంగ శిబిదేవల పిప్పలాద సారస్వతోర్ధవ పరాశర భూరిషేణాః యన్యే విభీషణ హనూముద పేంద్రదత్త పార్థార్ష్టి శేణ విదురస్సుత దేవవర్యాః. ఓ నారద, భగవానుని శక్తులు అజ్ఞేయము అమేయము అయినప్పటికీ మనమందరము శరణాగత జీవులమైన కారణమున అతడు ఎట్లు యోగమాయ ద్వారా కార్యములను అనురించునో ఎరిగి ఉన్నాము. అదే విధముగా సర్వ సంపన్నుడగు శివుడు, అసుర వంశపు గొప్ప రాజుగు ప్రహ్లాదుడు, స్వయంభువ మనువు, అతని భార్యయకు శతరూప, అతని సంతానమగు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనువారలు. ప్రాచీన బర్హి, రుభుడు,
వేణుని తండ్రియగు అంగుడు, ధ్రువుడు, ఇక్ష్వాకుడు, ఐలుడు, ముచుకుందుడు, జనక మహారాజు, గాధి, రఘువు, అంబరీషుడు, గయుడు, నాహుషుడు, మా అలర్కుడు, శతధన్వుడు, అనువు, రంతిదేవుడు, భీష్ముడు, బలిమహారాజు, అమూర్తరయుడు, దిలీపుడు, ఉతంకుడు, దేవలుడు, పిప్పలాదుడు, సారస్వతుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిషేణుడు, విభీషణుడు, హనుమంతుడు, సుఖదేవ, అర్జునుడు, అర్ష్టిషేనుడు, విదురుడు, శత్రుదేవుడు, శృతదేవుడు మొదలగు కూడా ఆ దేవదేవుని శక్తులు నెరిగి ఉన్నారు. హరే కృష్ణ. దండవత్. హరే కృష్ణ. భాష్యము. గతమందు లేదా ప్రస్తుత కాలంలో వర్ధిల్లి ఉన్నట్టు పరమ భక్తులు మరియు భవిష్యత్తునందు రానున్న భక్తులు శ్రీకృష్ణ భగవాన్ వివిధ శక్తులను అతని నామము, గుణము, లీలలు, పరివారము, రూపాధి ఎరిగి ఉన్నారు. వారిని వారెట్లు ఎరిగి ఉన్నారు? నిక్కముగా మానసిక కల్పన చేయగాని పరిమిత జ్ఞానోపకరణముల చేయగాని కాదు. పరిమిత జ్ఞానోపకరణముల ద్వారా భగవానుని భౌతిక శక్తులను సైతము మానవుడు పూర్ణముగా ఎరుగజాలడు. ఉదాహరణకు విజ్ఞాన శాస్త్రవేత్త గణనకు పరముగా కోటాను కోట్ల లోకములు కలవు. కానీ అవన్నీ భగవానుని భౌతిక శక్తి వ్యక్తీకరణలు మాత్రమే. ఇక అట్టి భౌతిక యత్నముల ద్వారా ఆ శాస్త్రజ్ఞుడు దేవదేవుని ఆధ్యాత్మిక శక్తిని ఎట్లు ఎరుగగలడు? ఒకవేళ బహుశా అనేది డజన్ల కొద్దీ పద ప్రయోగమును కూడిన మానసిక కల్పనలు జ్ఞాన పురోగతికి ఏమాత్రము తోడ్పడజాలవు. పైగా అటువంటి యత్నము విషయం అర్ధాంతరముగా వదిలివేసి భగవాను అభావం ప్రకటించట్లో నిరాశయందు ముగియగలవు. కనుక బుద్ధిమంతుడైన వాడు తన చిన్న బుర్ర పరిధికి మించిన విషయములపై కల్పన చేయటను ఆపివేయడు. దానికి బదులు అతడు నిజ జ్ఞాన స్థాయికి మనుషుని నడిపించగల ఏకైక భగవానునికి శరణుజొచ్చుటను నెరవేర్పించడు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు కఠిన పరిశ్రమ చే గాని, బుద్ధికి పనిచెప్పుట చే గాని, లేదా మనోకల్పన చే లేదా పదగారడి చేత గాని కాబోడని ఉపనిషత్తులందు స్పష్టంగా తెలుపబడినది. శరణాగతుడైన వానికి శ్రీకృష్ణుడు అవగతము కాగలడు. భౌతిక జీవులలో పరమశ్రేష్ఠుడు బ్రహ్మదేవుడు ఈ సత్యమును ఇచ్చట అంగీకరించి ఉన్నారు. కనుక ప్రయోగాత్మక జ్ఞాన మార్గమున యత్నించట ద్వారా శక్తిని నిష్ఫలము కావించటను చదించేవే. శ్రీకృష్ణ భగవానునకు శరణుజొచ్చుట ద్వారాను మరియు ఈ శ్లోకమునందు పేర్కొనబడిన వారి ప్రామాణికతను అంగీకరించడం ద్వారాను మనుషుడు జ్ఞాన సముపార్జనను కావింపవలెను. భగవానుడు అనంతుడు. శరణాగతుడకు జీవుడు స్వీయ శరణాగతి ఎంతగా వృద్ధి చెందనో అంతగా తన నెరుగుటకు అతడు యోగమాయ ద్వారా సహాయం కావించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 46వ శ్లోకం. ते वै विदन्त्यति तरन्ति च देवमायां स्त्रीशूद्यहूणशबरा अपि पापजीवाः यद्यद्भुतक्रमपरायणशीलशिक्षा तिर्यग्जना अपि किमु శృతధారణాయే. భగవాన్ని శుద్ధ భక్తులకు శరణము నుండి భక్తియోగమునందు వారి అడుగుజాడలను అనుసరించుట ద్వారా స్త్రీలు, శూద్రులు, హూణులు, శబరులు లేదా పశుపక్షాదులు వంటి పాపజీవనుల గణము నుండి వచ్చిన శరణాగత జీవులు సైతం భగవద్విజ్ఞానం నిరువగలిగి మాయాబంధము నుండి విడుదలను పొందగలరు. భాష్యం. మనుజుడు ఏ విధముగా దేవదేవునికి శరణము నొందగలడని కొన్ని మార్లు ప్రశ్నలు వేయబడుచుండును. తనకు శరణమునందు మన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో భగవద్గీత ఎందు పలికియున్నాడు. ఆ విధముగా నిచ్చగించని వారే భగవానుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరికి తాము శరణము నందవలను అనుచూ ప్రశ్నలు వేయుదురు. అట్టి ప్రశ్నలకు లేదా విచారణలకు ఇక్కడ చక్కని సమాధానం వసవబడినది. భగవానుడు మనుజుని కళ్ళ ముందు ఉండకపోవచ్చును, కానీ అతడు అట్టి మార్గదర్శనమును కోరినచో ఆ దేవదేవుడు భగవద్ధామమునకు చక్కగా మార్గదర్శనము చేయగలిగిన ప్రామాణికుడు వ్యక్తిని అతని కడకు పంపగలడు. ఆధ్యాత్మికానుభవ పదమున
పురోగతి నొందుటకు ఎటువంటి లౌకిక యోగ్యతల అవసరము లేదు. భౌతిక జగమునందు మనుజుడు ఏదేని కొలువును అంగీకరింపదలిచినప్పుడు దానికి తగిన యోగ్యతను సైతము అతడు కలిగి ఉండవలసి వచ్చును. అది లేకుండా అట్టి కొలువుకు అతడు అయోగ్యుడు కాగలడు. కానీ శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ఎందు కావలసిన ఏకైక యోగ్యత శరణాగతియే. శరణాగతత్వం అనున్నది మనుజుని చేతిలోనే ఉన్నది. అతడు కోరినచో ఎట్టి ఆలస్యము లేకుండా వెంటనే శరణాగతుడు కాగలడు. అది అతని ఆధ్యాత్మిక జీవనమును ఆరంభింపగలదు. ప్రామాణికుడుకు భగవత్ ప్రతినిధి స్వయం భగవానునితో సమానమైనట్టి వాడు. వేరు మాటలలో అట్టి ప్రేమమయుడుకు ప్రతినిధి భగవానుని కన్నును ఎక్కువ కరుణామయుడై సులభముగా దరిచేర పాద్యుడై ఉండును. పాపజీవనుడు భగవాన్ని ప్రత్యక్షముగా దరిచేరజాలడు. కానీ అతడి విశుద్ధ భక్తిని మాత్రము అతి సులభముగా దరిచేరగలడు. అట్టి భగవద్భక్తుని మార్గదర్శకత్వమును నిలుచుటకు మనుజుడు అంగీకరించినచో భగవతత్వ విజ్ఞానమును అవగతము చేసుకొనుటయే గాక దివ్యుడుగు విశుద్ధ భక్తుని వలెను కాగలడు. ఆ విధముగా నిత్యానందము కొరకే అతడు భగవద్ధామమును చేరగలడు. అనగా సమ్మతము కలిగినట్టి మనుజునికి భగవతత్వ జ్ఞానపు అనుభూతి మరియు అనవసర జీవన సంఘర్షణ నుండి ఉపశమనము అనునవి ఏమాత్రము కష్టతరమైనవి కావు. శరణాగతులు కాకుండా కేవలము లాభరహిత కల్పనాపరులుగా నిలిచి ఉన్నది వారికే అవి మిగుల కష్టతరమై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. అందుకనే ప్రభుజీ అలాంటి వాళ్ళని మిమ్మల్ని పంపించాడు దేవుడు. నా కోసం మిమ్మల్ని పంపించారు. లేదు ప్రభుజీ, రివర్స్. శారదా మాతాజీ ఉన్నారా? లేదు, శారదా మాతాజీ లేరు కదా. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 47. ఏది పరబ్రహ్మముగా అనుభూతమగునో అది శోకరహితముగా అనంత సుఖపూర్ణమైనది. అది నిక్కముగా దివ్య భోగయుక్తముగా భగవాని పాదమై ఉన్నది. అతడు ఎల్లప్పుడూ ప్రశాంతుడును అభయుడును అయి ఉన్నాడు. అతడు ప్రతిబోధ మాత్రుడు, శుద్ధుడు, సముడును అయి అతడు సమస్త కార్యకారణములకు ఆదికారుడై ఉన్నాడు. కామ్యకర్మల కొరకే అతని యందు యజ్ఞము లేదు. మాయ అతని యందు నిలువజాలదు. భాష్యము. పరమభక్తి శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము అయ్యున్నాడు. సమస్త కారణములకు అతడే పరమ కారణములకు అందులో కారణం. భౌతిక అత్యత్వపు మిథ్యాభావనకు అతడు భిన్నుడైన కారణమున నిరాకార బ్రహ్మానుభవము తొలి అడుగై ఉన్నది. అనగా వెలుగైనడి భావన అంధకారమునకు భిన్నమైనట్లుగా పరతత్వ నిరాకార బ్రహ్మ భావన భౌతిక వైవిధ్యమునకు భిన్నముగా ఉన్నది. కానీ వెలుగు సైతము తనదైన వైవిధ్యము కలిగి ఉన్నది. ఆ వెలుగు యందు పురోగమించిన వారిచే అది గాంచబడింది. ఈ విధముగా బ్రహ్మము యొక్క చరమానుభూతి నిరాకార బ్రహ్మ తేజమునకు మూలమై ఉన్నది. ఆ మూలమే పూర్ణ పురుషోత్తముడికి భగవానుడు లేదా సమస్తమునకు చరమ మూలమై ఉన్నాడు. అనగా శ్రీకృష్ణుని కలియుట అనున్నది భౌతికమత్తునకు భిన్నముగా తొలుత అనుభూతమయ్యడి నిరాకార బ్రహ్మానుభవం కూడా కూడి ఉండెను. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మానుభవమునందు 3వ సోపానమై ఉన్నాడు. ప్రథమ స్కంధమునందు వివరించినట్లు ప్రతి ఒక్కరూ పరతత్వపు 3 లక్షణము బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అని ఎరుగవలసి ఉన్నది. ప్రతి బోధ మాత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అమ్మ. 47. ఏది పరబ్రహ్మముగా అనుభూతమగునో అది శోకరహితం. భాష్యము 2వ పారాగ్రాఫ్ నుంచి చదవండి అమ్మా. పరమభోక్తయగు శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము. నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి చదవండి. ప్రతి బోధ మాత్రం అండి. అవునమ్మా, అదేనండి. అవునమ్మా, అక్కడి నుంచే చదవండి. అలాగే. హరే కృష్ణ. ప్రతి బోధ మాత్రం అనున్నది భౌతిక అస్తిత్వ భావనకు పూర్తిగా విరుద్ధమైనట్టిది. అసత్తునందు భౌతిక క్లేశములు కలవు కనుక తొలి బ్రహ్మానుభూతి యందు అట్టి భౌతిక మదమత్తులన్నీను నిరసించి వేయబడును. జన్మ మృత్యు జరా వ్యాధుల వేదనలకు
భిన్నముగా నిత్య అస్తిత్వపు భావన అంతటా కలుగగలదు. నిరాకార బ్రహ్మకు తొలి భావన మరియే. మరియే దేవదేవుడు సమస్తమునకు ఆత్మయై ఉన్నాడు. తత్కారణమున ఈ దివ్య భావన యందు ప్రేమ అనుభూతమగును. ఆత్మకు ఆత్మతో గల సంబంధ కారణముననే ఆ ప్రేమ భావన కలుగుచున్నది. తండ్రి తనయుని ఎడ ప్రేమను కలిగి ఉండుట కారణము ఆ తండ్రి తనయుల నడుమ ఒకానొక సన్నిహితత్వము నెలకొని ఉండుటయే కాని భౌతిక జగమందలి ఆ విధముగా ప్రేమ మదమత్తు పూర్ణమై ఉండును. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని కలిసినప్పుడు మాత్రము పూర్ణ ప్రేమ ప్రకటితము కాగలదు. ఆ ప్రేమమయ సంబంధపు నిజత్వమే అందులకు కారణము. భౌతికత్వమును కూడిన దేహము మరియు మనసుకు అతడు ప్రేమధ్యేయము కాడు. అందుకు భిన్నముగా అతడు సమస్త జీవులకు పూర్ణ నిరావరణ విశుద్ధ ప్రేమధ్యేయమై ఉన్నాడు. అతడు ప్రతివారి హృదయమందని పరమాత్ముడు అగుటయే అందులకు కారణము. ముక్తి స్థితి యందు ఆ దేవదేవుని ఎడ పరిపూర్ణమగు ప్రేమ జాగృతము కాగలదు. వాస్తవమునకు ముందుకెళ్దామా? హరే అమ్మా జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ. వాస్తవములకు శాశ్వత ఆనందపు అపరిమిత ప్రవాహం ఉండనే ఉన్నది. భౌతిక జగమునందు మన అనుభవంలో ఉన్నట్టు ఆనందధార త్రింపు అనేది భయం లేకుండా అది ప్రవహించింది. శ్రీకృష్ణ భగవాన్తో సంబంధం అందులో తిరిగిపోతుంది. తత్కారణమైన దుఃఖమునకు భయమునకు తావునకు అట్టి ఆనందము అనిర్వచనీయము. యజ్ఞాదుల వంటి కామ్యకర్మల ద్వారా అది ఉత్పన్నము కాబోదు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడితో వినిమయము కావింపబడు అఖండిత ఆనందానుభూతి ఈ శ్లోకం నందు వర్ణింపబడింది. ఉపనిషత్తుల నిరాకార భావనను అతిశయించినట్టుదని సైతము మనం తప్పక ఎదుగువాలి. ఉపనిషత్తులందరి వర్ణనము దాదాపు భౌతిక భావనను నిరసించుటే కానీ భగవాన్ దివ్యేంద్రం దర్శనం కాదు. భౌతిక మూలకముల కథనమునందును ఇచ్చట అదే విషయము రూఢి పరుపడింది. అవన్నీ దివ్యములను మరియు భౌతిక తాజాత్మ కల్మష దూరమున అయ్యున్నవి. అదినుగాక ఒక్కరు ఇంద్రియరహితముగా లేవు. దేని ఎళ్ళ అయత్నకృత అఖండిత సుఖమునందు వారి నడుమ ప్రతిబంధక రహితముకు ఆధ్యాత్మికానందపు ఎటువంటి వినిమయం జరగబోదు. భగవానుడు మరియు భక్తులు ఇరువురి ఇంద్రియములు భౌతిక కల్మషరహితములై ఉన్నవి. ఇచ్చట అతి స్పష్టముగా తెలుపుకున్నట్లు వారు భౌతిక కార్యకాలంలో పరులై ఉన్నందున ఆ విధముగా ఉన్నారు. భగవానుడు మరియు అతని దివ్య భక్తుడు ఎదుట సిగ్గు చెంది ఉన్న కారణమున మాయ అచ్చట పనిచేయదు. భౌతిక జగమందు ఇంద్రియ కలాపములు దుఃఖరహితంగా ఉండబోదు. కానీ భగవానుడు మరియు భక్తుని ఇంద్రియములు దుఃఖరాహిత్యమైనవని స్పష్టముగా తెలుపారు. అనగా భౌతిక ఇంద్రియములు ఆధ్యాత్మిక ఇంద్రియముల నడుమ ఒక విశేష వ్యత్యాసం ఉంది. కనుకనే మనుషుడు తన భౌతిక భావన కారణమున ఆధ్యాత్మికేంద్రియములను నిరసించటను చేయక ఈ విషయం తప్పగా అవగతం చేసుకునేవాళ్ళు. చదవనండి, చదివేసండి. భౌతిక జగమునందు ఇంద్రియములు అజ్ఞానంచే భారయుతములై ఉంటుంది. కనుకనే భౌతిక భావం నుండి ఇంద్రియ శుద్ధిని ప్రామాణికులు అన్ని విధములుగా ఉపదేశించుంది. భౌతిక జగమునందు ఇంద్రియములు స్వీయ ప్రీత్యర్థమై వినియోగింపబడగా ఆధ్యాత్మిక జగమునందు శ్రీకృష్ణ ప్రీత్యర్థమై చక్కగా ఉపయోగింపబడ్డారు. అట్టి ఇంద్రియ కర్మలు సహజములు కనుక అచ్చట గల ఇంద్రియ భోగానుభవము భౌతిక కల్మష ప్రభావం కాకుండా నిర్విఘ్నమగును అఖండితముగాను కొనసాగును. ఇంద్రియములు ఆధ్యాత్మికంగా శుద్ధిపడి ఉండే అందుకు కారణం. అట్టి ఇంద్రియ తృప్తి పరస్పర భాగస్వాముల నడుమ సమానముగా వినిమయం కావించబడి ఆ కార్యములు అపరిమితమైనవి మరియు నిరంతరము వృద్ధి చెందినట్టే అయినందున భౌతిక యత్నములకు అచ్చట అవకాశమే ఉండదు.
దివ్య స్వభావపూర్ణమైనట్టే ఆ సుఖము బ్రహ్మ సౌఖ్యం అని పిలువబడింది. అది పంచమ స్కందమున విశదముగా. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 48వ శ్లోకము. జ్ఞానులు యోగులు వనరించినటువంటి కృత్రిమ మనోనియంత్రణము మనోకల్పనము లేదా ధ్యానము అనువాని అవసరము అట్టి దివ్యస్థితి యందు ఉండదు. స్వర్గాధిపతియగు ఇంద్రుడు బావిని త్రవ్వెడి కష్టమును విడిచినట్లుగా మనుజుడు అట్టి విధానములనన్నింటినీ త్యజించును. భాష్యము. జలమును వాంఛించడి బీదవాడు బావిని త్రవ్వుటకు సిద్ధపడి ఆ త్రవ్వకపు కష్టమును అంగీకరించును. అదే విధముగా ఆధ్యాత్మిక అనుభవమునందు దరిద్రులైన వారు సైతము ఇంద్రియ నిగ్రహము ద్వారా ధ్యానము కావించుటను లేదా మానసిక కల్పనను కావింతురు. కానీ అట్టి ఇంద్రియ నిగ్రహము మరియు ఆధ్యాత్మిక పూర్ణత్వ సిద్ధి అనునవి మనుజుడు పరమపురుషుని పూర్ణ పురుషోత్తముడుగు శ్రీకృష్ణ భగవానుడు దివ్యమగు ప్రేమయుత సేవయందు వాస్తవముగా నెలకొనినంతనే ఏకకాలమున సాధ్యపడునని వారు ఎరుగజాలరు. ఈ కారణము చేతనే ముక్త పురుషులు సైతము శ్రీకృష్ణ భగవానుని కర్మల శ్రవణ కీర్తనములను గావింప కోరుదురు. ఈ సందర్భమున ఇంద్రుని ఉపమానము చక్కగా అమరినది. స్వర్గాధిపతి యందు ఇంద్రుడు విశ్వమంతటను మేఘములను పంపి వర్షములను కురిపించుటకు ఆదిష్టాన దేవత తన స్వంత అవసరమునకే బావిని త్రవ్వుకొనవలసిన అవసరము అతనికి లేదు. నీటి కొరకు బావిని త్రవ్వుట ఎన్నది అతనికి కేవలము పరిహాసాస్పదం మాత్రమే. అదే విధముగా శ్రీకృష్ణుని ప్రేమయుత సేవయందు వాస్తవముగా నెలకొనిన వారు జీవిత చరమ లక్ష్యమును సాధించినట్టి వారే. భగవానుని లేదా అతని కర్మల నిజతత్వమును కనుగొనుటకు మనోకల్పనము చేయవలసిన అవసరము వారికి లేదు. అలాగుననే ఆ దేవదేవుని కాల్పనిక లేదా నిజ ఉనికిపై ధ్యానము చేయవలసిన అవసరము అట్టి భక్తులకు లేదు. దేవదేవుని దివ్యమగు ప్రేమయుత సేవయందు వాస్తవముగా నెలకొని ఉన్నందున విశుద్ధ భక్తులైన వారు మనోకల్పనము యొక్క ధ్యానము యొక్క ఫలితములను ఇది వరకే సాధించినట్టి వారై ఉన్నారు. అనగా జీవితపు నిజ పూర్ణత్వము శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు నియుక్తమగుటయే అయి ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. 49 కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. 49వ శ్లోకమైన ప్రభుజీ. అవునమ్మా, 49 సా శ్రేయో సామపి విభురభ భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధి దేహస్వధాతు విగమే నువిసీర్యమానే వ్యోమేవ తత్ర పురుషో న విసీరయతే. దేవదేవుడు సమస్త శ్రేయమునకు పరమప్రభువై ఉన్నాడు. భౌతిక అస్తిత్వమునందు గాని ఆధ్యాత్మిక అస్తిత్వమునందు గాని జీవునిచే వసరింపబడు కర్మలన్నింటికి ఫలములు అతని చేతనే వసుగబడి అందులకు కారణము. అతడే పరమ ఉపకారి. ప్రతి జీవుడును జన్మరహితుడై ఉన్నాడు. తత్కారమున భౌతిక తత్వములతో కూడిన దేహము నశించిన పిమ్మటయు దేహమందలి ఆకాశమలే జీవుడు స్థితులై ఉండెను. భాష్యము. జీవుడు జన్మరహితుడు సనాతనుడు అయ్యున్నాడు. భగవద్గీత 2వ అధ్యాయం 30 శ్లోకం యందు ధృవపడిబడినట్లుగా భౌతిక దేహం నశించినప్పటికీ జీవుడు నశింపడు. అతడి భౌతిక అస్తిత్వమునందు ఉన్నంత వరకు అతనిచే చేయబడిన కర్మలు మరు జన్మమునందు లేదా ప్రస్తుత జన్మమందే ఫలితము లభించుచుండును. అదే విధముగా ఆధ్యాత్మిక జీవితమునందు సైతము 5 విధములగు ముక్తుల ద్వారా భగవానుచే అతని కర్మలకు ఫలములు వసుగబడును. నిరాకారివాది సైతము తాను వాంఛించడి సాయుజ ముక్తిని భగవత్ కరుణ లేకుండా సాధింపజాలడు. ప్రస్తుత జన్మయందు మనుజుని కోరికలను అనుసరించి తగిన ఫలములను శ్రీకృష్ణ భగవానుడు వసుగునని భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకము యందు రూఢిపరబడినది. అనగా తమకు నచ్చినది ఎన్నుకునేందుకు జీవులు స్వతంత్రతను వసుగబడి ఉన్నారు. ఇంకా భగవానుడు వారికి ఆ విధముగా ఫలప్రదానము కావించుచుండెను.
కనుక వాంఛిత లక్ష్యమును సాధించుటకు దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని భక్తితో అర్పించుట ప్రతి ఒక్కరి ధర్మమై ఉన్నది. నిరాకారవాది కల్పమును గావించుట లేదా ధ్యానము చేయుటకు బదులు ప్రత్యక్షముగా భగవానికి భక్తియుక్త సేవ ననర్చి ఆ విధముగా వాంఛిత లక్ష్యమును సులభముగా బడియవచ్చును. అయినను భక్తులు మాత్రము సహజంగా భగవాని సహచరులకుటచే వాంఛితురు. నిరాకారవాది భావించినట్టు సాయుధ్యమును బడిటకు వారు కోరరు. కనుక భక్తులు తమ సహజ ప్రవర్తన అనుసరించి సేవకులు, స్నేహితులు, తండ్రులు, తల్లులు లేదా ప్రేయసి జనముగా నయ్యడి యొక్క వాంఛిత లక్ష్యములు సాధించరు. కృష్ణ భక్తి అనేది శ్రవణ కీర్తనాది నవవిధ దివ్య విధానములను కూడి ఉండును. అట్టి సులభమును సహజమునకు భక్తియుక్త సేవను అనర్చి భక్తులు అత్యున్నత పూర్ణ ఫలమును బడిదురు. అవి బ్రహ్మమునందు లీనమగుట కన్నను అత్యంత ఉన్నతమైనటివి. కనుకనే భగవాన్ స్వభావంపై కల్పనము గావించుట లేదా శూన్యమునందు కృత్యముగా చేయుటువంటి కార్యము భక్తులకు ఉపదేశింపబడదు. అయినను ప్రస్తుత దేహము నశించిన ప్రభుజీ ఉండండి ఇక్కడి నుంచి. హరే కృష్ణ. అయినను ప్రస్తుత దేహము నశించిన పిమ్మట భగవానునితో ముఖాముఖి సహచర్యము పొందుటకు వేరొక దేహము లేదని ఎవ్వరూ పొరపాటు పడరాదు. జీవుడు జన్మరహితుడు. భౌతిక దేహము సృజించబడుట ద్వారా అతడు వ్యక్తమవుట లేదు. పైగా సత్యమేమన జీవుని కోరిక కారణముచే భౌతిక దేహము వృద్ధి చెందుతున్నది. అనగా భౌతిక దేహపు పరిమాణము జీవుని కోరిక వలనే కలుగుతున్నది. అతని కోరికలను అనుసరించి దేహం వృద్ధి చెందును. అనగా ఆత్మ కారణముచే జీవశక్తిచే సృజించబడి దేహము అస్తిత్వము పొందుతున్నది. జీవుడు నిత్యుడు కావున దేహమందలి ఆకాశము వాయువు వలె అతడు స్థితుడై ఉండును. ఆకాశము దేహపు అంతర్బాహ్యములందు నిలిచి ఉన్నది. కనుక భౌతిక ఆచ్ఛాదనము భౌతిక దేహము నశించినప్పుడు జీవన్ముఖలింగము దేహమందలి ఆకాశము వలె నిలిచియే ఉండును. శ్రీకృష్ణ భగవానుడు పరమ ఉపకారి అయిన కారణమున అతని నిర్దేశం అనుసరించి దేవుడు భగవత్సాచార్యమునకు తగిన ఆధ్యాత్మిక దేహము, సారూప్యము, సమాన దేహ లక్ష్యము, సౌలౌక్యము, భగవానునితో కలిసి ఒకే లోకమునందు నివసించుట, సమాన అవకాశము, సౌరష్టి, భగవానునితో సమానముగా ఐశ్వర్యము కలిగి ఉండుట, స్వామీమ్యము, భగవానితో సమాన సాంగత్యము విధముగా శీఘ్రమే వసకబడును. భగవానుడు ఎంతటి కరుణామయుడనగా భక్తుడు విశుద్ధమును అమలమును అయిన భక్తి యోగము పూర్ణముగా నిర్వహించినప్పటికీ తదుపరి జన్మమున మరి యొక్క అవకాశము నొసుకుచుండెను. భక్తుల ఇంట గాని ధనికుల ఇంట గాని జన్మ నొసుకుట ద్వారా అతడు ఆ అవకాశము నొసుకును. దాని ద్వారా భక్తుడు జీవన సంఘర్షణకు లోను కాకనే మిగిలిపోయిన తన అస్తిత్వ పవిత్రీకరణను పూర్తి కావించుకొని దేహత్యాగానంతరము శీఘ్రమే భగవద్ధామమును చేరును. భగవద్గీత యందు ఇది స్థిరపరిచి పడినది. ఈ విషయం గూర్చి సవివర సమాచారము శ్రీలకు జీవగోస్వామి భగవత్ సందర్భ గ్రంథమునందు లభించుచున్నది. గత శ్లోకమునందు ఇదివరకే చర్చించబడినట్లు ఆధ్యాత్మిక అస్తిత్వము సాధించిన పిమ్మట భక్తుడు అతడినే శాశ్వతముగా నిలిచి ఉండగలడు. హరే కృష్ణ ప్రభు. దాంట్లో హరే కృష్ణ ప్రభు. నేనే కదా ప్రభు. దండవత్ ప్రభుజీ. 50వ శ్లోకము. ప్రియమైన పుత్ర, విశ్వ భావనలకు భగవాన్ని కూర్చి నేను సంక్షేపముగా వివరించి ఇంటిని. అతనికి హరి అన్యముగా సదా సత్తులకు మరియే ఇతర కారణములు లేవు. భాష్యము. సాధారణంగా మనము తాత్కాలిక మగు భౌతిక జగత్తు యొక్కయు మరియు ఆ భౌతిక జగత్తులపై ఆధిపత్యం వహించుటకు యత్నించడి బద్ధ జీవుల యొక్కయు అనుభవమును కలిగి ఇందుము. కనుక బ్రహ్మదేవుడు నారదునికి వివరించినదేమనగా, ఈ తాత్కాలిక జగము భగవాన్ని బహిరంగ శక్తి యొక్క కార్యమై ఉన్నది మరియు జీవన సంఘర్షణకు లోనగు బద్ధ జీవులు ఆ దేవదేవుని తటస్థ శక్తి స్వరూపులై ఉన్నారు.
ఈ దృగ్గోచరము కర్మలన్నిటికీ దేవదేవుడును సర్వ కారణములకు పరమ కారణగు శ్రీహరి తప్ప వేరొక కారణము లేదు. అయినను దీని భావము స్వయము ఆ దేవదేవుడు నిరాకారంగా సర్వత్రా పంచబడినాడని కాదు. ఈ బాహ్య తటస్థ శక్తుల అంత ప్రక్రియలకు అతడు సదా దూరముగా నుండును. తన శక్తుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా నిలిచియున్నాడని భగవద్గీత 9.4 యందు స్థిరపరచబడినది. సృజింపబడిన సమస్తము కేవలము అతని శక్తి పైననే ఆధారపడియుండును. కానీ అతడు మాత్రము దేవదేవునిగా సమస్తము నుండి సర్వదా దూరుడై ఉన్నాడు. శక్తి మరియు శక్తిమానుడు అనడే అంశములు ఏకకాలమున ఏకమును మరియు భిన్నమును అయ్యున్నవి. కారాగారమును ఏర్పడు చేసినందులకు రాజును పౌరుడు నిందింపకూడనట్టు ఈ దుఃఖమయ జగత్తుకు సృష్టించినందులకు భగవానుని మనుడు తప్పు పట్టరాదు. ప్రభుత్వ చట్టములను వ్యతిరేకరించు వారి కొరకై కారాగారమన్నది ప్రభుత్వ యంత్రాంగమునందు అత్యంత అవసరమై ఉన్నది. అదే విధముగా దుఃఖపూర్ణమగు ఈ భౌతిక జగత్తు భగవానుని మరచి మిథ్యా ప్రకటముపై ఆధిపత్యము వహింప యత్నించు వారి కొరకు కావింపబడినట్టి భగవానుని తాత్కాలిక సృష్టి అయి ఉన్నది. అయినను అతడు ఎల్లవేళలా పతిత జీవులను స్వీయ ధామమును చేర్చుట కొరకే మిగుల ఆతురత చెందియుండును. దాని కొరకై అతడు ప్రామాణిక శాస్త్రము, స్వీయ ప్రతినిధులు, అవతారములు అనువాని ద్వారా బద్ధ జీవులకు పలు అవకాశములను వసగే ఉన్నాడు. ఈ భౌతిక జగత్తుతో ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేని కారణమున దాని సృష్టి విషయమున అతడు ఎన్నడూ నిందనీయుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ నాది వచ్చిందా ప్రభుజీ? రామ తులసి మాతాజీ, తులసి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. హరే కృష్ణ. ఎవరు ప్రభుజీ మాట్లాడుతున్నారు? నాది వచ్చిందా ప్రభుజీ? ఇంకొక ముగ్గురు ఉన్నారమ్మా, నలుగురు ఉన్నారు మాతాజీ. చదవండి అమ్మా రామ తులసి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇదం భాగవతం నామ యన్మే భాగవతోదితం సంగ్రహోయం విభూతినం త్వమేతత్ విపులీకురః. ఓ నారద, ఈ భగవద్జ్ఞానము శ్రీమద్ భాగవతము పూర్ణ పురుషోత్తముడకు భగవానునిచే సంక్షిప్తముగా నాకు తెలియబడినది. అతని వైవిధ్య పూర్ణశక్తుల సంగ్రహమున ఇది నాకు వసించబడినది. దయచేసి నీవిప్పుడు దీన్ని విస్తరింపు చేయండి. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానునిచే దాదాపు 6 శ్లోకముల్లో పలుకబడిన భాగవత సారము ముమ్ముందు రాగలదు. భగవత్ జ్ఞానమై ఉండి ఆ దేవదేవునికి శక్తిపూర్ణ ప్రాతినిధ్యం వహించుచున్నది. పూర్ణుడైన కారణమున శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతమున భగవద్జ్ఞానము అభిన్నుడై ఉన్నాడు. బ్రహ్మదేవుడు భగవద్జ్ఞానమును దేవదేవుని నుండి ప్రత్యక్షంగా గ్రహించి దానినే నారదునికి అందజేసినాడు. తదనంతరం నారదుడు దాన్ని విస్తరింపజేయమని శ్రీ వ్యాసదేవునికి నిర్దేశించిన. అనగా భగవానుడి దివ్య జ్ఞానం అన్నది లౌకిక వర్తనలు మనోకల్పనలు గాక భౌతిక గుణముల పరిధికి పరముగా ఉన్నట్టి విశుద్ధ శాశ్వత పూర్ణ జ్ఞానమై ఉన్నది. కనుకనే భాగవత పురాణము శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష అవతారం అయి ఉన్నది. గురు శిష్య పరంపరలో ఉన్న ప్రామాణిక ప్రతినిధి ఉండే ఈ దివ్య జ్ఞానమును మనుజుడు స్వీకరింపవలెను. శ్రీకృష్ణ భగవాను నుండి బ్రహ్మదేవుడు, బ్రహ్మ నుండి నారదుడు, నారదు నుండి వ్యాసుడు, వ్యాసుడు నుండి సుఖదేవ గోస్వామి, సుఖదేవ గోస్వామి నుండి సూత గోస్వామి అని పరంపర సాగుచున్నది. వేదవృక్షము పక్వఫలము ఒకరి చేత నుండి వేరొకరి చేతికి చేరుచు క్రమంగా క్రిందికి వచ్చినది. ఎత్తైన కొమ్మ నుండి హఠాత్తుగా నేలపై రాలుట వలన చితికిపోయేటి ప్రమాదం లేకుండా అది అట్లు ఆరుదించినది. కనుక పైన తెలుపబడినటువంటి పరంపరలో ఉన్న ప్రామాణిక ప్రాతినిధి ద్వారా భగవత్ జ్ఞానమును శ్రవణం చేయనంత వరకు దాని సారం శ్రోతులు ఇంద్రియములను సంతృప్తిపరచుట ద్వారా జీవనోపాధిని ఘటించు వ్యాపార ధోరణి గల భాగవతుల నుండి దానిని ఎన్నడూ శ్రవణం చేయరాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. రామలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. 52వ శ్లోకం. యథాహరో భగవతి నృణాం భక్తిర్ భవిష్యతి సర్వాత్మన్యః కిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ. ఈ భగవద్జ్ఞానమును సంకల్పముతో మరియు సర్వాత్ముడను అఖిలాధారుడను అగు శ్రీహరియడ మానవుడు దివ్యమగు భక్తియుత సేవను పెంపొందించుకొనుటకు సాధ్యమయ్యేడి విధమునగా దయచేసి వర్ణింపుము. భాష్యము.
శ్రీమద్ భాగవతము భక్తి యోగ తత్వమును మరియు శ్రీకృష్ణ భగవానునితో మానవులకు గల సంబంధము శాస్త్రీయ వ్యాఖ్యానము అయి ఉన్నది. భగవానుడు మరియు అతని శక్తులను గురించి ఎరుగుటకు అటువంటి జ్ఞానగ్రంథపు అవసరము కలియుగమునకు పూర్వమున ఉండేది కాదు. కానీ కలియుగారంభముతో పాటుగా స్త్రీలతో అక్రమ సాంగత్యము, మాదక ద్రవ్యాగ్రహణము, జోదము, అనవసర పశుహింస అనేది 4 పాప కార్యములచే మానవ సంఘము క్రమముగా ప్రభావితమైనది. ఈ పాప కర్మముల కారణమున మనుషుడు తనకు భగవానుతో గల నిత్య సంబంధమును క్రమముగా మరిచిపోయినాడు. కనుక అతడు అందప్రాయుడే జీవిత చరమ లక్ష్యమును సైతము గాంచకున్నాడు. జంతువుల వలె బాధ్యతారహిత జీవనమును గడుపుచు ఆహార నిద్ర భయ మైదానముల నేడి 4 జంతు జీవన నియమములందే నెలకొనుట జీవనపు చర్మ గమ్యము కాదు. అజ్ఞానాంధకారమును ఉన్నట్టి అటువంటి అందప్రాయ మానవ సంగమునకు శ్రీమద్ భాగవతము సత్యధర్మానార్థమై కరదీపిక వంటిది. సత్య దర్శనార్థమై కరదీపిక వంటిది. కనుక అది ఆది నుండియే భగవద్జ్ఞానమును వర్ణించుట పరమవసరమైనది. ఇదివరకే వివరించబడినట్లు ఈ శ్రీమద్ భాగవతం. ప్రభు హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ సరే ప్రభు హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సన. ఇదివరకే వివరింపబడినట్లు శ్రీమద్ భాగవతము ఎంత శాస్త్రీయంగా ప్రకటింపబడినదనగా శ్రద్ధావంతుడగు సాధకుడు లక్ష్య శుద్ధితో దీనిని శ్రవణం చేసినంతనే లేదా ప్రామాణికుడగు వక్త నుండి నిత్యము శ్రవణము చేసినంతనే భగవద్విజ్ఞానమును అవగతము చేసుకొని సమర్థుడగును. ప్రతి ఒక్కరూ జీవితం నందు ఆనందం కొరకే ప్రాకులాడుతున్నారు. కాని అందప్రాయులైన కారణంన ఈ యుగజనులు శ్రీకృష్ణ భగవానుడే సమస్త ఆనందమునకు నిలయమనేది సత్య దృష్టిని లోపించి ఉన్నారు. సమస్తమునకు చరమమూలమగుట వలననే అతడు ఆనంద నిధి అయి ఉన్నాడు. జన్మాద్యస్య యతః అతనితో మనకు గల భక్తిమయ సంబంధము ద్వారానే విఘ్నరహితమగు పూర్ణానందము లభించగలదు. అతని సహచర్యము ద్వారానే మనము దుఃఖపూర్ణ భౌతిక అస్తిత్వము నుండి ముక్తిని బడయగలము. ఈ భౌతిక జగత్తు ఆనందము వెనుక పరుగుడి వారు సైతము శ్రీమద్ భాగవత ఆశ్రయమును కొనవచ్చును. అంత్యమున వారు కృతకృత్యులు కాగలరు. కనుకనే ఈ విజ్ఞానమును సంకల్పంతోను చక్కని ప్రణాళిక రూపమునను తెలుపుటకు నారదుడు తన గురువుచే ఆజ్ఞాపింపబడెను లేదా అభ్యర్థింపబడెను. జీవనార్థమును సంపాదించుటకు శ్రీమద్ భాగవతమును ప్రచారము చేయుమని నారదుడు ఎన్నడూనూ ఉపదేశింపబడలేదు. శ్రీమద్ భాగవత విషయమును ప్రచార స్ఫూర్తితో అత్యంత గంభీరమైనదిగా స్వీకరింపవలనని అతడు గురువుచే ఆదేశింపబడెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. శిరీష మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 53వ శ్లోకము. వివిధ శక్తులను గూడిన భగవత్కర్మలను ఆ దేవదేవుని ఉపదేశముల ననుసరించే వర్ణింపవలెను, సమ్మతింపవలెను, శ్రవణము కావింపవలెను. భక్తి ప్రపత్తులతో దీనిని నిత్యము ఓనరించినచో మనుజుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయటపడగలడు. ఏదని విషయమును గంభీరముగా శాస్త్ర రీతిని నేర్చుటయనున్నది ఛందాసుల అభిప్రాయమునకు భిన్నమైనటువంటిది. బాహ్య శక్తి సంబంధము గల భగవత్కర్మలు తమకు అక్కర లేనటువంటివని ఛందాసులు లేదా మూడులు భావింపవచ్చును. భగవానుని అంతరంగిక శక్తి యందు తాము భాగస్వాములమని వారు మిథ్యపూర్వక ప్రకటనలు కావింపవచ్చును. కానీ వాస్తవమునకు బాహ్య శక్తి సంబంధమున గల భగవత్కర్మలు అంతరంగిక శక్తి సంబంధమున గత భగవత్కర్మలు రెండును సమానమైనవి. పైగా భగవానుని బహిరంగ శక్తి బంధము నుండి
పూర్తిగా బయటపడని వారు ఆ బహిరంగ శక్తి సంబంధమున గల భగవత్ కర్మలను నిత్యము శ్రద్ధతో శ్రవణము కావింపవలెను. రాసలీల వంటి ఆ దేవదేవుని అంతర్గత శక్తి కర్మలచే మిథ్య రూపమున ఆకర్షితులైన వారు అంతరంగిక శక్తుల కర్మలలోని మూర్ఖముగా దుముకరాదు. శ్రీమద్ భాగవతము గౌణ కథలకు శ్రీకృష్ణ భగవానుని అంతరంగిక శక్తికి సంబంధించిన కర్మల ఎడ అమిత ఉత్సాహవంతులై ఉందురు. ఇక ఇంద్రియ భోగ రతులకు కుహన భక్తులు ముక్త పురుషుల స్థాయికి ఒక్కమారుగా ఎగిరి దుమికి అచ్చట నుండి బాహ్య శక్తి సంబంధంలోనికి లోతుగా కూరుకొని పోవుదురు. హరే కృష్ణ. ముందుకెళ్దామా? శాంతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని లీలా శ్రవణం అనగా గోపికలతో అతడు అనురించిన కర్మలను శ్రవణము చేయుట లేదా గోవర్ధనోత్తరణము వంటి లీలను వినుటయేనని వారిలో కొందరు భావింతురు. ఆ దేవదేవుని ప్రధానాంశములకు పురుషావతారములతోనూ భౌతిక జగముల సృష్టి స్థితి లయములందు ఆ అవతార లీలలతోనూ వారికి ఎట్టి సంబంధము లేదు. కానీ విశుద్ధ భక్తుడైన వాడు భగవాను లీలలయందు అనగా రాసలీల గాని భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు గాని ఏ విధమగు భేదమును గాంచడు. పైగా పురుషావతారములందు భగవానుని కర్మలు బాహ్య శక్తిచే బంధితులైన వారి కొరకే ప్రత్యేకంగా ఉద్దేశింపబడి ఉన్నది. రాసలీల వంటి విషయములు ముక్త పురుషులకే కాని బద్ధజీవులకు సంబంధించినవి కావు. కనుక బద్ధజీవులు బాహ్యశక్తి సంబంధమున గల భగవల్లీలను భక్తితోనూ అనుమోదముతోనూ శ్రవణము కావింపవలెను. అట్టి కార్యములు ముక్త స్థితిలో రాసలీలను శ్రవణము చేయుటతో సమానమైనవి. బద్ధజీవుడు ఎన్నడూనూ ముక్త పురుషుల కార్యములను అనుకరింపరాదు. శ్రీ చైతన్య మహాప్రభు ఎన్నడూనూ సామాన్య జనులతో కలిసి రాసలీలను శ్రవణము కావింపలేదు. భగవద్విజ్ఞానమైన శ్రీమద్ భాగవతమునందు తొలి 9 స్కందములు దశమ స్కంద శ్రవణమునకు రంగమును తయారు చేయుచున్నది. ఈ స్కందములోని చివరి అధ్యాయమున ఈ విషయము మరింతగా వివరింపబడనున్నది. ఇక తృతీయ స్కందమున ఇది మిగులు స్పష్టముగా వివరింపబడింది. కనుక విశుద్ధ భక్తుడైన వాడు శ్రీమద్ భాగవత పఠనమును లేదా శ్రవణమును ఆది నుండియే ఆరంభింపవలెను, కానీ దశమ స్కందము నుండి కాదు. దశమస్కంద వర్ణనను శీఘ్రమే చేపట్టుడని కొందరు నామమాత్ర భక్తులు నన్ను పలుమార్లు అర్థించి ఉంది. కానీ బద్ధజీవులకు ఇంద్రియ ప్రీతికర కథా విషయముగా కాకుండా భగవద్ విజ్ఞాన శాస్త్రముగా శ్రీమద్ భాగవతమును నేను ప్రకటింపగోరి ఉన్నందున అట్టి కార్యమును చేపట్టలేదు. బ్రహ్మదేవుడు వంటి ప్రామాణికులే అట్టి కార్యమును నిషేధించి ఉండేది. శ్రీమద్ భాగవతమును శాస్త్రీయమైన గ్రంథముగా శ్రవణ పఠనములను కావించడం ద్వారా బద్ధజీవులు ఇంద్రియ భోగముపై ఆధారపడినటువంటి మాయాశక్తి నుండి విడివడిన పిమ్మట క్రమముగా దివ్యజ్ఞానపు అత్యున్నత స్థితికి ఉద్ధరింపబడుతుంది. శ్రీమద్ భాగవతమునందరి విశేష కార్యములను కూడినట్టి నిర్ణీత అవతారములు అను ద్వితీయ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ప్రభు, నాకు ఒక డౌట్ వచ్చింది ప్రభు. ఇప్పుడు ఈ రాసలీలలు అవి మనం అంటే ఎందుకట్లా అన్నారు? మనం అందరితో కలిసి వినకూడదు అని ప్రభు చెప్పినట్టుగా నాకు చైతన్య మహాప్రభు వారు చెప్పినట్టుగా నాకు అర్థమైంది ప్రభు. అంటే అమ్మా, రాసలీలలు అర్థం చేసుకునే స్థితికి వెళ్ళగలగాలి మనం. అది ఎలా తీసుకుంటారు అంటే భావనని బట్టి అంటారా ప్రభు? అంతేనమ్మా. అది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోలేమేమో అన్న భావనతో ఇవన్నీ చదివి ట్రాన్స్ఫార్మేషన్ అయిన తర్వాత చదువు. గౌరాంగ్ దర్శన్ ప్రభు ఆయన మొత్తం భాగవతం అంతా చెప్పినప్పుడు రాసలీల చాప్టర్కి వచ్చేసరికి నాకు అర్హత లేదు అని చెప్పి దాటేసింది. కృష్ణ ప్రభు, గోవింద కృష్ణ ప్రభు చదువుతారు ప్రభు. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు మ్యూట్ లో ఉన్నారు. ప్రభు మ్యూట్ లో ఉన్నారు ప్రభు, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. హరే కృష్ణ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 8వ అధ్యాయము పరీక్ష ప్రశ్నలు. ఒకటో శ్లోకం. బ్రహ్మణ చోదితో బ్రహ్మణ్ గుణాఖ్యానే గుణస్య చ యస్మై యస్మై యదా డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు ప్రభు. లలితా మాతాజీ హరే కృష్ణ ప్రభు. చదవండి అమ్మ లలితా మాతాజీ. పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు 8వ అధ్యాయం 1వ శ్లోకం. రాజోవాచ బ్రహ్మణ చోదితో బ్రహ్మణ్ గుణాఖ్యానే గుణస్య చ యస్మే యస్మే యథా ప్రాహ నారదో దేవదర్శనః. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించండి. యవ్వాని శ్రోతలు బ్రహ్మదేవునిచే ఉపదేశింపబడిన వారి అంతటి భాగ్యశీలురో అట్టి నారదముని భౌతిక గుణరహితులకు భగవానుని దివ్య గుణములను ఏ విధంగా వివరించెను? ఎవరి సమక్షమున అతడు వారిని వచించి ఉండెను? భాష్యం. దేవర్షి నారదుడు బ్రహ్మదేవుని ద్వారా ప్రత్యక్షంగా ఉపదేశింపబడి ఉన్నాడు. బ్రహ్మదేవుడు సైతము దేవదేవుని నుండి ప్రత్యక్షంగా ఉపదేశమును పొందినట్టువాడు. తత్కారణమున నారదుడి నుండి అతని శిష్యులకు తెలియజేయబడిన ఉపదేశములు దేవదేవుని ఉపదేశములతో సమానములై ఉన్నది. వైదిక జ్ఞానమును అవగతము చేసుకున్న విధానం ఇది. అది భగవాను నుండి అతని శిష్య పరంపరలో అరుదించినట్టుది. అట్టి దివ్య జ్ఞానము ప్రపంచమంతటను ఈ అవరోహణ విధానమునే పంచబడును. వేద జ్ఞానమును మానసిక కల్పనా పరుల నుండి గ్రహించే అవకాశమే లేదు. కనుకనే నారదముని ఎచటికేగినను భగవానుని ప్రాతినిధ్యము వహించును. అతని దర్శనము భగవానుని దర్శనముతో సమానమైనదై ఉన్నది. అదే విధముగా ఆధ్యాత్మికోపదేశమును నిష్ఠగా అనుసరించి గురు శిష్య పరంపర ప్రామాణిక పరంపర అయి ఉన్నది. ఇక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువులకు పరీక్ష ఏమనగా, ఆది యందు భగవానుడు తన భక్తునకు ఒసగిన ఉపదేశమును పరంపరలో ఉన్న ప్రామాణికుడు ఒసగిన ఉపదేశమునకు నడుమ ఎట్టి భేదము ఉండరాదు. భగవానుని దివ్య జ్ఞానమును నారదముని ఏ విధంగా ప్రచారము కావించినా తరువాత స్కందములందు వివరింపబడింది. భగవానుడు భౌతిక సృష్టికి పూర్వము నిలిచి ఉన్నందున అది అతని దివ్య నామ గుణాదులు ఎట్టి భౌతిక లక్షణములను కలిగి ఉండవు. కనుక ఎప్పుడు అతడు అగుణుడు గుణరహితుడు అని వర్ణింపబడినను దాని భావము అతడు గుణరహితుడని కాదు. పెద్ద జీవులు కలిగి ఉండేది సత్వరజస్తమో గుణముల వంటి భౌతిక గుణములు లేనివాడనియే దాని భావం. సమస్త భౌతిక భావనలకు అతడు పరుడై ఉన్నాడు. కనుకనే ఆ దేవదేవుడు అగుణునిగా వర్ణింపబడినాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మా రాధాలీలా దేవదాస్ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నానండి. చదవండి 2వ శ్లోకం. ఏతద్ధేదితు ఇచ్చామి తత్వం తత్వవిదాం వర హరేరద్భుత వీర్యస్య కథా సులోక సుమంగళాః. రాజు పలికనిది నేను తెలుసు అనగోర్చున్నాను. అద్భుత పరాక్రమ సంపన్నుడగు శ్రీహరి సంబంధించిన కథలు సకల లోకజీవులకు నిక్కముగా మంగళప్రదములై ఉన్నవి. భాష్యము. శ్రీకృష్ణ భగవాని కర్మల వర్ణాలతో నిండి ఉన్న శ్రీమద్ భాగవతము ప్రతి లోకంలోని జీవులకు మంగళప్రదమై ఉన్నది. దీని ఒకానొక శాఖకు చెందిన దానిగా భావించి వాడు నిక్కముగా త్వరబడినట్టు వాడే. భక్తులందరూ శ్రీమద్ భాగవతము నిక్కముగా పరమప్రియముగు శాస్త్రము అయినను భక్తి లేని వారికి సైతం ఇది ప్రదమైనదై ఉన్నది. గురు శిష్య పరంపర ద్వారా భగవానునికి ప్రాతినిధ్యము వహించి సరి అయిన మూలం నుండి శ్రద్ధాభక్తులతో శ్రీమద్ భాగవతమును శ్రవణం చేసినతో భౌతిక శక్తి ప్రభావమునందున ఆ భక్తులు సైతము అట్టి బంధము నుండి బయటపడగలరని ఆది వివరించటే అందులకు కారణం. చదవనా ప్రభుజీ? చదవండి 3వ శ్లోకము శ్లోకము తాత్పర్యం చదవండి. భాష్యం నుంచి నెక్స్ట్ వెళ్ళాం. సరే. కథయస్వ మహాభాగా యథాహమి కిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్సే కలేవరం. ఓ మహాభాగా సుఖదేవ స్వామి, అఖిలాత్ముడు శ్రీకృష్ణ భగవానుని యందు నేను మనసును సంలగ్నం చేసి భౌతిక గుణముల నుండి పూర్ణముగా విడబడి ఈ దేహమును త్వజింపగలిగినట్లుగా శ్రీమద్ భాగవత వర్ణనమ దయచేసి కొనసాగి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రేవతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. భాష్యము. శ్రీమద్ భాగవతమునందు వర్ణింపబడిన దివ్య కథా విషయ శ్రవణమునందు పూర్ణముగా నిలిచియుండుట అనగా అఖిలాత్ముడగు శ్రీకృష్ణ భగవానునితో నిత్య సాంగత్యమును కలిగియుండుట అనియే భావము. దేవదేవుడగు శ్రీకృష్ణునితో నిత్య సాంగత్యం అనగా భౌతిక గుణముల నుండి ముక్తి అనియే భావము.
శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు కాగా భౌతిక కల్మషము అంధకారము వంటిది. సూర్యుని అంధకారమును నశింపచేసినట్లుగా శ్రీకృష్ణ భగవానుని సాంగత్యమునందలి నిరంతర కర్మ మనుజుని భౌతిక గుణ కల్మషముల నుండి ముక్తిని కావించును. భౌతిక గుణముల సంపర్కమే నిరంతర జన్మ మృత్యు పరంపరకు కారణమై ఉన్నది. ఇక భౌతిక గుణముల నుండి ముక్తియే పరమార్థము. పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి ఈ ముక్త రహస్యము నెరిగినట్టి ఆత్మవిధుడై ఉన్నాడు. అంచమున నారాయణుని స్మరింపగలుగుటయే జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థితి అని సుఖదేవుడు రాజుకు తెలిపి ఉండెను. 7 దినముల పిదప పరీక్షణ్ మహారాజు తన దేహమును పరిత్యజించవలసి ఉండెను. తత్కారణముగా శ్రీమద్ భాగవత విషయముల ద్వారా శ్రీకృష్ణ భగవానునిచే స్మరించుచు అఖిలాత్ముడగు ఆ దేవదేవుని సన్నిధిని అనుభవించు పూర్ణ చిత్తముతో దేహము త్యజించుటకు అతడు నిశ్చయించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? చదవండి మాతాజీ, మ్యూట్ లోకి వెళ్ళారు. చదువుతా అండి. పరీక్షిత్ మహారాజు దివ్య శ్రవణము వ్యాపార ధోరణి గల జనులు గావించు శ్రీమద్ భాగవత శ్రవణమున పూర్తిగా భిన్నమైనట్టిది. పరీక్షిత్తు పరతత్వమును పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అనుభూతమనర్చుకున్నట్టు వాడు. లౌకికుడు ఆత్మరెగినవాడు కాడు. శ్రీమద్ భాగవత శ్రవణం ద్వారా అతడు ఏదియో కొంత భౌతిక లాభమును పొందగోరి ఉండును. నిస్సందేహంగా అట్టి శ్రవణము వారి కోరిక భౌతిక లాభమును కలుగు చేసినను దాని భావము వారం రోజుల శ్రీమద్ భాగవత నటన పూర్వక శ్రవణము శ్రీ పరీక్షిత్ మహారాజు కావించిన శ్రవణంతో సమానమని ఏమాత్రము కాదు. వ్యాపార ధోరణి గల వారిచే మోసపోక ఆత్మవిధిని నుండియే శ్రీమద్ భాగవతమును శ్రవణం చేయుట బుద్ధిమంతుడగు అని ధర్మమై ఉన్నది. శ్రీకృష్ణ సాంగత్యమును వాస్తవముగా పొంది ఆ విధముగా కేవలము శ్రీమద్ భాగవత శ్రవణ మాత్రమునకే ముక్తిని పడైనట్లుగా మనుషుడు జీవితాంతము అట్టి శ్రవణమును కొనసాగింపవలెను. పరీక్షిత్ మహారాజు అప్పటికే రాజ్యము కుటుంబమును అనువాని సమస్త బంధములను సజించినప్పటికీ భౌతిక దేహమును గూర్చి మాత్రం ఇంకను సచేతుడై ఉండెను. అట్టి బంధము నుండి సైతము అతడు నిత్య భగవత్ సాంగత్యం ద్వారా ముక్తుడు కాగోరిను. 4వ శ్లోకము. శృణ్వతః శ్రద్ధయా నిత్యం కృణతస్య స్వచేష్టితం కాలేన నాతి దీర్ఘేణ భగవాన్ విశతే హృది. శ్రీమద్ భాగవతమును నిత్యము శ్రవణం చేయుచు సదా తద్విషయమును గంభీరమైనదిగా భావించు వారుల హృదయమునందు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే ప్రకటన కాగలడు. భాష్యము. చౌకబార భక్తులు హరే కృష్ణ మాతాజీ. సరే హరే కృష్ణ ప్రభుజీ. అనిత మాతాజీ ఉన్నారమ్మా? కుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. భాష్యము. చవకబారు భక్తులు అవసరమైన యోగ్యతలను పొందకనే భగవానుని సాక్షాత్తుగా గాంచుటకు ఉవ్విళ్ళూరుచుందరు. కానీ అట్టి అధమ తరగతి భక్తులు తెలియవలసినదేమనగా భౌతిక సంపర్కము మరియు భగవానుని ముఖాముఖి దర్శనము అనువాని నడుమ పొత్తు కుదరదు. అధమ తరగతికి చెందిన లౌకిక కుహనా భక్తుని తరపున వ్యాపార ధోరణి గల భాగవత పురాణ వక్త సత్కార్యమును సాధింపగలిగినంతటి యాంత్రిక విధానము అది కాదు. ఈ విషయమున వ్యాపార ధోరణి గల వ్యక్తులు ఏమాత్రము పనికిరారు. వారు ఆత్మదర్శులు కాని శ్రోతలు ముక్తి విషయమున అనురక్తులు గాని కాకపోవటే అందులకు కారణము. తమ వృత్తి ద్వారా కుటుంబమును పోషించుట మరియు ఏవియో కొన్ని భౌతిక లాభములను బడియుట అనువాని అందే వారు అనురక్తులై ఉందరు. పరీక్షిత్ మహారాజు 7 రోజుల ఆయువును మాత్రమే కలిగి ఉండను. శ్రీమద్ భాగవతమును స్వయం కృషితోనూ గంభీరముకు భక్తితోనూ నిత్యము శ్రవణము చేయవలనని అతడు స్వయముగా సర్వులకు ఉపదేశించుచున్నారు. శీఘ్రమే హృదయం నందు ప్రకటమగు శ్రీకృష్ణ భగవానుని గాంచుటకు అది మనుజులకు సహాయభూతము కాగలదు. అయినను కుహానా భక్తుడు మాత్రము శ్రీమద్ భాగవతమును నిత్యము శ్రవణం చేయుటకు యత్నము చేయకుండా భౌతిక లాభము పట్ల విరాగము లేకుండా తనకు తోచిన రీతిలో భగవానుని గాంచుటకు మిగులు ఆతురతపడును. శ్రీమద్ భాగవతమును శ్రవణం చేసి శ్రవణం ద్వారా లాభమును పడిసిన
పరిషత్ మహారాజు వంటి ప్రామాణికునిచే ఉపదేశించబడినది అటువంటి మార్గము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరికుమారి మాతాజీ ఉన్నారమ్మా? అమ్మా జలజా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. ప్రవిష్ణః కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి శమలం కృష్ణః సలిలస్య యథాశరత్. అఖిలాత్ముడగు శ్రీకృష్ణ భగవానుని శబ్దావతారము శ్రీమద్ భాగవతము ఆత్మదర్శియగు భక్తుని హృదయమందు ప్రవేశించి అతని ప్రేమమయ సంబంధమనడి కమలమున ఆసీనమై కాదు, కామ క్రోధ అత్యాశలనడి భౌతిక సంపర్క ధూళిని తొలగించి వేయును. ఆ విధముగా అది మురికి నీటి జలాశయములపైన శరదృతు వర్షం వలె పనిచేయును. భాష్యము. ఒక్క విశుద్ధ భక్తుడు ప్రపంచమందలి పతిత జీవులందరినీ ఉద్ధరించగలడని చెప్పబడినది. అనగా నారదుడు లేదా శుకదేవ గోస్వామి వంటి విశుద్ధ భక్తుని కరుణను వాస్తవముగా బడసి గురువుచే శక్తి ప్రధానము కావింపబడిన వాడు బ్రహ్మదేవునిచే నారదుడు శక్తిని బడిసినట్లు తన విశుద్ధమును శక్తివంతమును అగు భక్తిచే తననే కాక సమస్త ప్రపంచమును మాయాబంధము నుండి ఉద్ధరించగలడు. మురికినీటి జలాశయంపై కురియు శరదృతు వర్షపు ఉపమానము ఇచ్చట చక్కగా అమరినది. వర్షాకాలం నందు నదీ జలములన్నీయు మురికిగా మారును. కాని శరదృతు సమయమున జూలై ఆగస్టు నెలల యందు కొద్దిగా వర్షం కురిసినప్పుడు ప్రపంచమందలి నదుల మురికి జలములు ఒక్కమారుగా నిర్మలములగును. ఒకానొక రసాయనమును వాడుట ద్వారా నగరమందలి జలాశయం వంటి చిన్న జలాశయమును శుభ్రపరచవచ్చునేమో గాని అట్టి అల్పయత్నం ద్వారా నదీ జలములను మాత్రము శుభ్రపరపర సాధ్యము కాదు. అయినను శక్తిమంతుడగు విశుద్ధ భక్తుడు తననే కాక తన సాంగత్యమందున్న పలువురిని సైతం ఉద్ధరింపగలడు. అనగా ఇతర విధానముల ద్వారా జ్ఞాన సముపార్జనము లేదా యోగ ప్రక్రియలు మలిన హృదయమును శుద్ధిపరచుటైనది కేవలము స్వీయ హృదయమునే శుద్ధిపరపగలదు. కాని శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగము ఎంతటి శక్తివంతమైనదనగా విశుద్ధ శక్త్యావేశ భక్తుని భక్తియుత సేవ ద్వారా అది సమస్త జనుల హృదయములను పవిత్రము గావింపగలదు. నారదుడు, శుకదేవ గోస్వామి, శ్రీ చైతన్య మహాప్రభువు, షడ్గోస్వాములు, తదనంతర కాలమున శ్రీల భక్తి వినోద ఠాకూరు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరుల వంటి భగవానుని నిజ ప్రతినిధులు తమ శక్త్యావేశ భక్తి యోగం ద్వారా జనులందరినీ ఉద్ధరింపగలరు. శ్రీమద్ భాగవతమును శ్రవణము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మా ఉన్నారమ్మా? హరే కృష్ణ అమ్మా. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుటకు శ్రద్ధాపూర్వకంగా యత్నించుట ద్వారా మనుజుడు తనకు భగవానునితో గల స్వాభావిక సంబంధమును దాస్య సాఖ్య వాత్సల్య మధుర ప్రేమరస భావములందు అనుభూతమనర్చుకొనగలడు. అట్టి ఆత్మానుభవము ద్వారా అతడు శీఘ్రమే దేవదేవుని దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొనగలడు. నారదుని వంటి ఆత్మవిధులు విశుద్ధ భక్తులు మాత్రమే కాక ఆధ్యాత్మిక ప్రేరణ ద్వారా అప్రయత్నముగా ప్రచార కార్యక్రమమునందు నెలకొనినట్టు వారును అయి ఉన్నారు. ఆ విధముగా వారు భౌతిక గుణములందు చిక్కుబడిన పెక్కు జీవులను ఉద్ధరించి ఉండిరి. శ్రీమద్ భాగవత నియమములను నిత్య శ్రవణము మరియు అర్చనము ద్వారా శ్రద్ధగా అనుసరించుటచే వారు అంతగా శక్తిమంతులైరి. అట్టి కార్యములు వనరించినప్పుడు భౌతిక కోరికల ప్రోగు హృదయస్థ భగవానుని స్వీయ యత్నముచే శుద్ధిపడగలదు. భగవానుడు సర్వదా జీవుని హృదయమందే వసించియుండును. కాని మనుజుని భక్తియుత సేవ ద్వారా అతడు ప్రకటము కాగలడు. హరే కృష్ణ. ఆపనమ్మ చదివిస్తా. ఇంకెవరున్నారమ్మా? శారదామాతాజీ చదువుతారమ్మా? కృష్ణ చదివేశారు. జ్ఞాన సముపార్జనము లేదా యోగము ద్వారా హృదయమును శుద్ధిపరచుట అనేది విధానము కొంతకాలము వరకు ఒకరికి సరిపోవచ్చును. కానీ అది నిశ్చలముగానున్న కొద్దిపాటి జలమును రసాయన ప్రక్రియ ద్వారా శుద్ధిపరచు యత్నము వంటిది. మురికి అంతయు క్రిందికి చేరి తేటపడిన జలము కొంతకాలము ఆ విధముగా నిలిచి ఉండవచ్చును. కాని కొద్దిపాటి కదలికతోనే తిరిగి అంతయు మురికిగా మారిపోగలదు. తెలుపగోరినదేమనగా
శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగం ఒక్కటే హృదయ శుద్ధికి సరి అయినది అయి ఉన్నది. ఇతర విధానములు కొంతకాలము వరకు బాహ్యంనకు చక్కనివిగా తోచవచ్చును. అయినను మానసిక కల్లోలము కారణమున తిరిగి సమస్తము మురికి అయ్యేటి ప్రమాదము కలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ అనగా నిత్యము సర్వదా శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుటకు విశేష అవధానమును కూడినట్టిది. మాయాబంధముల నుండి ముక్తిని బడయుటకు అతి శ్రేష్టమైన మార్గమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ. లేనట్టే ఉన్నారు నాన్న. మాతాజీ వచ్చారు. పర్వాలేదు. సరే, సో ఇక్కడతో ఆపుదాం ప్రభు. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాము. సో ఆదివారం క్లాస్ ఆదివారం భగవద్గీత క్లాస్ ఉంది కదా ప్రభు. ఈ ఆదివారం నాకు అవ్వదు. సో ఆ క్లాస్ శనివారం సాయంత్రం మూవ్ చేస్తున్నాం. అంటే రెండు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాంతో. శనివారం సాయంత్రం మీ భాగవతం మీ శ్లోకాల క్లాస్ ఉండదు. ఈ శ్లోకాల క్లాస్ గడ్డొస్తుందేమో. బట్ అదే సో 5 to 5 o'clock స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. డీటెయిల్స్ పంపిస్తాను. ఈవినింగ్ 5 to 8 లోపల క్లోజ్ చేసుకుంటాను. ఓకే, సో ఆదివారం పొద్దున్న భగవద్గీత క్లాస్, రేపు శనివారం సాయంత్రం మూవ్ చేస్తున్నాం. ఇంకా ఇంకేమీ అదర్ థింగ్స్? నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ఇవాళ క్లాస్ ఇంతమంది స్టార్టింగ్ లో నాకు 20 మంది ఉంటే నేను అంతమంది వస్తారు అనుకున్నాను. బట్ గుడ్, అంతమంది వచ్చాను. బాగా వచ్చారు. ఎప్పుడు కంటే ఎక్కువగా వచ్చారు. అందరూ ఉన్నారు, అది చదివారు కదా. సో ఎవరు నరసింహార్తి పాడుతున్నారు? పాడతావమ్మా? 7 గంటలకే స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఏమో. 7 గంటలకంటే నాకు రావడం లేట్ అయిపోతుంది. ట్రై చేస్తా. మనమే కొంచెం తగ్గిస్తే అందరూ అయిపోతామమ్మా. చదవడం తగ్గించుకుంటా ఏం కాదులే. 9:15 ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. మీకు లేట్ అయిపోతుంది కదా. నాకేం పర్వాలేదు. 9:15, 10, 10:15 దాకా పర్వాలేదు. సరే, హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శిలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహ పహే నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాక అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను బృంగం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल नित्य गौर हरि बोल।
జై నరసింహస్వామికి జై. జై ప్రహ్లాద్ మహారాజు కి జై. జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. జై అనంత కోటి భక్త వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ నాన్న. సో మీరు భగవద్గీత శ్లోకాల క్లాస్ కావాలంటే లక్షవారం పెట్టుకోండి. లక్ష్మీవారం మాకు ప్రభుజీ క్లాస్ మీ క్లాస్ ఉంటుంది కదా, రేపు పెట్టుకోలేదు, బుధవారం. ఆదివారమే పెట్టుకోగలిగితే పెట్టుకోవాలి మన భగవద్గీత టైంలో. మీరు ఆదివారం పెట్టుకోవచ్చు, భగవద్గీత టైంలో అయినా పెట్టుకోవచ్చు, సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు, లేదంటే రేపు బుధవారం పెట్టుకోవచ్చు. అది అనుకి అందరికి ఖాళీ అయితే అవును, రేపు బుధవారం నెక్స్ట్ శనివారం అనుకున్నాం. బుధవారం అనుకున్నారు కదా, బుధవారం పెట్టుకోండి. శనివారం అవ్వదు, అది ఆదివారం మూవ్ చేసుకోగలరేమో చూసుకోండి. సరే, ఆదివారం మార్నింగ్ అయినా గంటే కాబట్టి చూస్తానన్న. ఓకే సరేనమ్మా, ఇక్కడితో ఆపనా నేను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ.